నేను శివకుమార్ రొక్కం. బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి వివాదం మలుపులు తిరుగుతోంది. శాంతి భద్రతల సమస్యగా మారిందంటూ విపక్షాలు ఫైర్ అవుతున్నాయి. హిందూ సంఘాలు ప్రభుత్వానికి అల్టిమేటం ఇస్తున్నారు. ప్రభుత్వానికి 48 గంటల డెడ్ లైన్ విధించారు. 13 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేట్ పరం చేసేందుకు ప్రభుత్వమే కుట్ర పన్నిందంటూ బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పెద్దమ్మ విగ్రహాన్ని ఫిలింనగర్లోని ఓ చిన్న గుడిలో పెట్టడంపై మండిపడుతున్నారు. ఇక రాజాసింగ్ లాంటి నేతలకు ఘటనా స్థలానికి రాకుండా హౌస్ అరెస్టులతో నిలువరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం 150 నుంచి 200 గజాల స్థలాన్ని ఇచ్చేందుకు సిద్ధమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి పెద్దమ్మ గుడి వెనుక ఏదో కుట్ర జరుగుతుందన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు. అసలు పెద్దమ్మ గుడి వెనకాల ఏం జరుగుతుంది, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి వాళ్ళ డిబేట్లో మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి నాతో డిబేట్లో పాల్పంచుకుంటున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు శంకరోళ్ల రవికుమార్ గారు, అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి దత్తాత్రేయ గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లోనే మరి కొంతమంది ప్యానలిస్టులు కూడా మనతో పాటు జాయిన్ అవుతారు. ఇద్దరికి కూడా నమస్కారం. రవికుమార్ గారు నా ఆడియో క్లియర్గా ఉందా మీకు? రవికుమార్ గారు, పెద్దమ్మ తల్లి గుడి వ్యవహారం గత వారం రోజులు పైగానే నడుస్తున్నటువంటి సిచ్యువేషన్. ఈ వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించినటువంటి తీరు, అధికారులు వ్యవహరించినటువంటి తీరు మీద తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మంత్రులు కూడా రెస్పాండ్ అయ్యారు. అసలు అక్కడ గుడి లేదు అన్నట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదైనా గుడి నిర్మాణానికి కావాల్సిన అప్లికేషన్ పెట్టుకుంటే మేము భూమి ఇస్తాం, గతంలో ప్రభుత్వాలు చాలా భూములు అలా ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయంటూ కూడా మంత్రులు ప్రస్తావించినటువంటి సిచ్యువేషన్. కాకపోతే వెనకాల ఏదో జరుగుతుంది అనేటటువంటి అనుమానాలను అయితే హిందూ సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. ఏ రకంగా చూస్తున్నారు ఈ మొత్తం వ్యవహారాన్ని? ముందుగా శివ, మీకు ప్యానల్ ఉన్న మిత్రులందరికీ నమస్తే. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు మనం అనేక సంఘటనలు చూసినాము. ఎక్కడైతే హిందువుల గుళ్ల పైన దాడులు కావచ్చు, హిందువుల యొక్క ఉత్సవాల పైన దాడులు కావచ్చు, హిందువులు జరుపుకునేటువంటి నవరాత్రి ఉత్సవాల కోసం జరుపుకునేటువంటి ఈ యొక్క పందిళ్ల పైన కావచ్చు, విగ్రహాల పైన కావచ్చు, దాడులు కావచ్చు, మనం అనేకం చూసాం. ఇన్ని దాడులు జరిగిన తర్వాత కూడా ప్రభుత్వం ఎంత ధైర్యంగా మళ్ళీ అక్కడ బస్తీవాసులు పెద్దమ్మను చాలా కుల దైవంగా భావిస్తారు, ఇంటి దైవంగా భావిస్తారు, పూజలు చేసుకుంటారు. అది కూడా ఆషాఢ మాసంలో బోనాల పండుగ జరుపుకుంటారు. బోనాల పండుగ జరుపుకునేటువంటి ఆషాఢ మాసంలో పెద్దమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకుంటారు. అటువంటి సమయంలో ఎక్కడ కూడా కొంచెం కూడా భయం లేకుండా, కొంచెం కూడా అసలు ఈ దేశంలో హిందువులు అనే వాళ్ళే లేరు అన్నట్టుగా దేవాలయాన్ని ఎంత ధైర్యంగా వీళ్ళకి ఎంత దమ్మంటే అసలు అర్థం కాదు. వీళ్ళకి ఎంత దమ్ము, ఎంత ధైర్యము, ఎంత భయం లేకుండా ఆ అధికారుల వాళ్ళని ప్రేరేపించిన వాళ్ళ వెనక ఉన్న వాళ్ళ ఏ విధంగా పోయి ఆ దేవాలయాన్ని అంత దారుణంగా కూలగొడతారనే విషయం ఇప్పటికీ కూడా మాకు అర్థం కానటువంటి విషయం. ఎవరైతే ఇప్పుడు మనం ముత్తెల్లమ్మ గుడిలో దాడి గురించి మనం చూసాము. సరే, వాడిని తీసుకెళ్లి వాడిని అరెస్ట్ చేసి వాడికి ఏదో మతి భ్రమించిందనో పిచ్చోడనో చెప్పేసి ఏదో ముద్ర వేసేసి ఆ కేసుని ఏదో విధంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. అక్కడ ధర్నా చేస్తున్నటువంటి భక్తుల పైన లాఠీ చార్జ్ చేసినారు. ఆ భక్తుల పైన కేసులు బుక్ చేసినారు. ఆ భక్తులనే ఉల్టా కొట్టి మళ్ళా ఆ కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తారు. ఇక్కడ చూస్తే ప్రభుత్వమే అధికారికంగా అధికారులను పురమాయించి వెళ్లి ఈ గుడిని కూలగొట్టిందంటే ఈ ప్రభుత్వానికి ఎంత ధైర్యము, ఈ ప్రభుత్వానికి ఓటు వేసి ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చినటువంటి తెలంగాణలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే ప్రశ్న వేస్తున్నా. మీకు గాని నిజంగా సిగ్గు, శరము, లజ్జ ఉంటే ఈ యొక్క సంఘటనలో ఎవరైతే వెనక ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే అరెస్ట్ చేసి ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువుకి బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఆ గుడిని మళ్ళీ మీరు ఎంత దారుణంగా అయితే ఆ గుడిని కూలగొట్టారో అంతే వైభవంగా ఆ గుడిని నిర్మించి ఆ బస్తీవాసుల సెంటిమెంట్లు, హిందువుల సెంటిమెంట్లు కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ ఉద్యమము రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది. ఈ ఉద్యమం ఈ ప్రభుత్వానికి ఒక చరమగీతం పాడుతుంది. ఈ ఉద్యమం ఈ రేవంత్ రెడ్డిని కుర్చీ నుంచి హెచ్చరిస్తున్నాం. రైట్ ఓకే రవికుమార్ గారు, దయచేసి గెస్టులందరికీ చిన్న రిక్వెస్ట్. గెస్టులు ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత స్వల్ప సమయంలోనే మీరు చెప్పాలనుకున్నటువంటి పాయింట్ నేరుగా చెప్తారని ఆశిస్తున్నాను. మనతో పాటు ప్రస్తుతం
జీవన్ గారు బజరంగ్ దళ్ స్టేట్ కో కన్వీనర్ జాయిన్ అయ్యారు. అలాగే హిందూ యాక్టివిస్ట్ నేహా సింగ్ కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఇక శివరుద్ర స్వామి కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. అందరికీ కూడా వెల్కమ్ చెప్తూ, దత్తాత్రేయ గారిని ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉందండి. దత్తాత్రేయ గారు, బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా చూస్తుంది ఈ వ్యవహారాన్ని? ఈ విషయంలో అసలు అక్కడ ఉన్నటువంటి 12 ఎకరాలు అంటున్నారు, 13 ఎకరాలు అంటున్నారు. ఆ భూమి వెనక ఏదో జరుగుతుంది అనేటటువంటి అనుమానాలు కొన్నైతే అసలు గుడిని కూల్చడం ఏంటి, కూల్చిన పద్ధతి ఏంటి, అసలు అక్కడ గుడి లేదు అని అంటున్నారు. గుడి లేనప్పుడు నిజంగా లేదని అనుకున్నా కూడా దానికి సంబంధించి ప్రొసీడ్ అవ్వాల్సినటువంటి విషయం వేరే రకంగా ఉంటుంది కదా, కొంత సెన్సిటివ్ ఇష్యూ కదా. అయినా ఈ తరహా వ్యవహారం ఏంటనే విమర్శలు వస్తున్నాయి. ఏ రకంగా చూస్తున్నారు మీరు? ఒకటే అండి, ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందువుల మనోభావాలని కాదు కానీ ముఖ్యంగా ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించిన భూములపైన పెద్ద ఎత్తున కన్నేసినట్టుగా కనిపిస్తా ఉంది. ఎమ్మెల్యే కాలనీలోని రోడ్ నంబర్ 55 లో ఉన్నటువంటి పెద్దమ్మ గుడి, అది దాదాపుగా 40 సంవత్సరాలుగా అక్కడ పూజలు అందుకున్నటువంటి గుడి. కేవలం ఈ రోజు పెట్టిందో లేకపోతే నిన్ననో వెలిసినటువంటి గుడి కాదు. 40 రోజులుగా దానికి భక్తులు ఉన్నారు. ఆషాఢ మాసంలో బోనాలు సమర్పించుకోవడం గాని, లేకపోతే మిగతా సందర్భాలలో బియ్యం వేయడం గాని, పూజలు చేయడం గాని, కట్న కానుకలు ఇవ్వడం గాని జరుగుతా ఉంది. 150 గజాల స్థలంలో నిర్మించినటువంటి గుడి వెనకాల ఉన్నటువంటి దాదాపుగా 12 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయాలనేటువంటి ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, అధికార పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు తెల్లవారుజామున దత్తాత్రేయ గారు ఒక చిన్న అబ్జెక్షన్, హిందువుల సెంటిమెంట్ అని కాదు గాని అంటున్నారు. అది చాలా తప్పండి. మీరు ఒకసారి కరెక్ట్ చేసుకోవాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ గుడి వెనకాల జరుగుతున్నటువంటి రాజకీయాన్ని చూస్తా ఉంటే కొంత పర్టికులర్ గా అక్కడ గుడి అంశాన్ని పక్కన పెట్టేసి వేరే విధంగా ప్రస్తావించే ప్రయత్నం కాదని మనం మాట్లాడుకోవాల్సింది. ఇక్కడ గుడికి సంబంధించిన స్థలాన్ని కాపాడే ప్రయత్నం, దాని వెనకాల ఉన్న వాళ్ళని తొంగి చూసే ప్రయత్నం చేయాలి. ఎవరి ప్రోద్బలంతో ఈ వ్యవహారం జరుగుతుందనేటువంటి చూడాలి. తెల్లవారుజామున 3:30 గంటలకు దాదాపుగా ఆ సమయంలో వచ్చి కూల్చేసే ప్రయత్నం చేశారు. దాని వెనకాల 12 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయాలనేటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు కావచ్చు, స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కావచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళందరూ కూడా ఇవాళ కావచ్చు, మిగతా ఆర్గనైజేషన్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, నేను ఏం మాట్లాడుతున్నానంటే జరిగినటువంటి అన్యాయం లేకపోతే అధర్మంగా ఇవాళ గుడి విషయంలో కూల్చివేతలు జరుగుతున్నప్పుడు ఇంకో మతానికి సంబంధించిన అంశాల్లో వ్యవహారం ఏ విధంగానైతే ఉంటుందో అన్ని మతాలపైన ఒకే రకమైనటువంటి ప్రేమ గాని, మర్యాద గాని, గౌరవం గాని రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సిన అవసరం ఉంది. కానీ ఈ వ్యవహారంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్నటికి మొన్న శంషాబాద్ లో శివాలయం పైన దాడి చేసి ఆ విగ్రహాన్ని కూల్చేసే ప్రయత్నం చేయడం, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇంకొక అమ్మవారి గుడి పైన దాడి చేసి కూల్చేసే ప్రయత్నం చేయడం. సో ఇది ప్రత్యేకంగా అనేకమైనటువంటి సంఘటనలు ఒకే దఫలో జరుగుతా ఉండడాన్ని చూస్తా ఉంటే పర్టికులర్ గా ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క ఆశయాల పైన, వాళ్ళ యొక్క నమ్మకాల పైన ఏదైతే ఈ ధోరణి కొనసాగుతా ఉందో దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఐఆమ్ ఆల్సో యాన్ హిందూ. ఎందుకు చెప్తా ఉన్నా అంటే పుట్టుకని చేతుల్లో లేదు. మనం ఎట్లా పుట్టాము, ఏ కులానికి ఏ మతానికి సంబంధించాము అనేటువంటి అంశం కాదు, కానీ ఆ జరుగుతున్నటువంటి వర్గాల పైన దాడిని మాత్రం ఖండించాల్సిన అవసరం ఉంది. గుడిని కూల్చేయడం అంటే వాళ్ళ మనోభావాలని దెబ్బతీయడం అనేటువంటిది నేను వ్యక్తిగతంగా నమ్ముతాను. కాబట్టి గుడి వెనకాల ఉన్నటువంటి రాజకీయం చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. భూమి కోసం జరుగుతున్న పోరాటం ఇది. బడాబాబులు దాని వెనకాల ఉన్నారు. ఆ 12 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయాలి, ఆధీనంలోకి తీసుకోవాలి, రియల్ ఎస్టేట్ అడ్డాగా మార్చుకోవాలి. గుడి పెద్ద అడ్డంకిగా మారింది. గుడిని తొలగిస్తేనే అక్కడ అరాచకమైనటువంటి కొనసాగుతుంది. కాబట్టి గుడిని తొలగించే ప్రయత్నంలో భాగంగా అర్ధరాత్రి వచ్చి పెద్దమ్మ గుడిని కూల్చేయడం అనేటువంటిది మామూలు విషయం కాదు. అక్కడ దాదాపుగా 40 ఏళ్లుగా పూజారిగా ఉన్నటువంటి ఒక మహిళ, చాలా ఆమె భక్తురాలు, తన ముదిరాజు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి, వాళ్ళ కులదైవం ముదిరాజుల యొక్క కులదైవంగా పెద్దమ్మ తల్లిని పూజిస్తారు. తను చాలా స్పష్టంగా మాట్లాడింది. నేను పూజారిగా ఇక్కడ నా చిన్ననాటి నుంచి నేను ఇక్కడ అమ్మవారి కోసమే నా జీవితాన్ని అర్పితం చేసుకుని పూజారిగా మారాను. నేను ఇక్కడ పూజలు అందిస్తా ఉన్నాను. నాకు ఎంతో మంది భక్తులు ఉన్నారు అమ్మవారిని దర్శించుకోవడానికి, కానీ నా దగ్గరికి వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉంటారు. నాకంటూ ఒక గూడు ఉండేది, ఆ గూడు లేని పక్షిగా, అమ్మవారికి గూడు లేని పక్షిగా చేశారు, నాకు గూడు లేని పక్షిగా మార్చారు. ఇవాళ దేవుడికే ఇక్కడ రక్షణ లేని పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన హిందూవాదులే కాదు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు పార్టీగా ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉందనేటువంటిది ఆమె వాదన. రైట్. ఓకే దత్తాత్రేయ గారు. జీవన్ గారు, ఆడియో క్లియర్ గా ఉందా మీకు? క్లియర్ గా ఉందండి. జీవన్ గారు నమస్తే. మీరు కూడా ఈ పోరాటంలో పార్టిసిపేట్ చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం వ్యక్తపరిచింది మాత్రం కొంత సెన్సిటివ్ ఇష్యూ. కాకపోతే అక్కడ అసలు ఇంత ముందు గతంలో గుడి లేదు, కావాలని రాజకీయం చేయడం కోసం, లేదంటే
రాష్ట్రంలో ఉద్రిక్తతలు రెచ్చగొట్టే ప్రయత్నాల్లో భాగంగా ఈ మొత్తం వ్యవహారం నడుస్తుంది. మేమైతే ఆ భూ పరిరక్షకులం, ఇప్పటి వరకు కోర్టులో కేసులున్నాయి, మేము రక్షించాం అన్న తరహాలో ప్రభుత్వ వర్గాల నుంచి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారా? గత 3 నెలలుగా ఈ రోడ్ నంబర్ 55 లో గల 12 ఎకరాల స్థలం ఏదైతే ఉందో దీనికి ఎంఆర్ఓ గారు, అట్లాగే మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే కొంతమంది గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ వచ్చి సర్వే చేయడం జరిగింది. సర్వే చేసి ఉన్నటువంటి గుడి దగ్గర జరుగుతున్నటువంటి బోనాల కార్యక్రమంలో కూడా గవర్నమెంట్ అఫీషియల్ అందరూ వచ్చి భోజనాలు చేసిపోయిన పరిస్థితి అప్పటిదప్పుడు వెలిసిందంటే ఎంతవరకు సమంజసం? గత 40 సంవత్సరాలుగా ఇక్కడ గుడి వెలిసింది, గుడికి పూజలు జరుగుతా ఉన్నాయి. గుడికి పూజలు జరుగుతున్నప్పుడు కూడా గవర్నమెంట్ అఫీషియల్ వచ్చి భోజనం చేసిపోయారు లేదని చెప్పడం కరెక్ట్ కాదని నా భావన. అట్లాగే రాత్రికి రాతే గుడిని తీసేయాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది? ఆ 12 ఎకరాల స్థలం ఏదైతే ఉందో ఆ సర్వే చేపించి కబ్జాదారులకు, కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు అప్పయ్యే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందని మేము ఆలోచిస్తున్నాం. అదే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు రావడము, వాళ్ళు మెజర్మెంట్ చేసుకోవడము, సర్వే చేపించడము, ఇవన్నీ చూస్తుంటే ఇది ఎవరికో కట్టబెట్టే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రజల సొమ్ము యొక్క ప్రజా పాలన యొక్క ఈ యొక్క స్థలం ఏదైతే ఉందో ప్రజల యొక్క స్థలం, దీన్ని అమ్మి సొమ్ము చేసుకునే ప్రయత్నంగా గవర్నమెంట్ వ్యవహరిస్తుంది. ఇదే విషయంలో అక్కడ గుడి కనుక ఉంటే గుడి అడ్డంకుగా మారుతుంది. కాబట్టి గుడి ఉంటే ఎవరు కూడా ఆ స్థలాన్ని కూడా అమ్మి సొమ్ము చేసుకోవచ్చని ప్రభుత్వం నడిపేలేని పరిస్థితిలో ఈ రోజు ప్రభుత్వం నడుస్తా ఉంది. కాబట్టి ఉన్నటువంటి మొన్న హౌసింగ్ బోర్డు స్థలాలు చూసినాం, ఇవాళ బంజారాయిల్ స్థలం చూస్తున్నాం. ఇక్కడ మంచి డిమాండ్ ఉంటది. కాబట్టి ఈ యొక్క గుడి తొలగిస్తే మనకి ఏ ఆటంకం ఉండదు, అమ్ముకొని సొమ్ము చేసుకోవచ్చు అని చెప్పే ప్రయత్నం జరుగుతుందని మేము భావిస్తా ఉన్నాం. రైట్. నెహా సింగ్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? అన్న నమస్కారం. నేహా గారు, మీరు ఈ వ్యవహారంలో ఏ రకంగా చూస్తున్నారు? ఈ పెద్దంతల్లి గుడి వ్యవహారం కావచ్చు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అంటే రాష్ట్రంలో నూతన సర్కార్ ఏర్పడిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కువగా ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయనేది విపక్షాలు అలాగే మీలాంటి హిందూ సంఘాలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. లేదు, మేము మత సామరస్యాన్ని కాపాడుతున్నాము, శాంతి భద్రతను మొత్తం కూడా అదుపులో ఉంచుతున్నాము, సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం అనేది ప్రభుత్వ వాదన. ఏం జరుగుతుంది అనుకుంటున్నారు ఈ వ్యవహారంలో? మేము పెద్దమ్మ తల్లి గుడి విషయంలో జరుగుతున్న అన్యాయం మీద వీడియో తీసి కార్యకర్తలు అందరం కలిసి పోరాడినాం. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పెద్ద మనుషులు ఏం మాట్లాడుతున్నారు అంటే అక్కడ గుడి లేదు అని మాట్లాడుతున్నారు. అక్కడ వాళ్ళకు తెలియని విషయం ఏంటిదంటే వాళ్ళ తాతల నేటి నుంచి గుడి ఉంది, పెద్దమ్మ గుడి. ఇప్పుడు వీళ్ళు అందరు కలిసి ల్యాండ్ కోసమో దేనికోసమో ఈ గుడిని తీయడం జరిగింది. ఈ పోరాటంలో మీరు పార్టిసిపేట్ చేశారా? పార్టిసిపేట్ చేసినప్పుడు ఎదురైన సవాళ్ళు ఏంటి? పోలీసు వాళ్ళు కొట్టినారు, పిడికి గుద్దులు గుద్దినారు. దేవుడిని దుర్భాషలు ఆడుకుంటా, మొద్దల దేవుడు అనుకుంటా ఏసీపీ రవీందర్ మా దేవుళ్ళని గలీజ్ గా తిట్టడం, మమ్మల్ని పిడికి గుద్దులు గుద్దడం ఇట్లాంటివి చేసినారు. అదే ఈ మాట ఇప్పుడు మా దేవుడిని ఇట్లా తిట్టినాడు కదా, ఇప్పుడు ఆ తిట్టు మేము వేరే ఉంటే ఈ పాటికి బండలతో కొట్టి ఆ పోలీస్ ఆయనని సస్పెండ్ చేసి ఉంటుండే వేరే మతం వల్ల. అయితే ఇప్పుడు మా హిందువులు అంటే చులకనా? మా హిందువులు అంతా శాంతియుతంగా చేస్తున్నారని హిందువులని రెచ్చగొడుతున్నారా? కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి మాకు ఇదే పంచాయతీ, ఇదే గుడులు ధ్వంసం అవ్వడం, గుడిలలో మాంసం లేయడం, హిందువుల మీద కేసులు పెట్టడం, మా హక్కుల గురించి మనం మాట్లాడితే మా మీద కేసులు పెట్టడం. అంటే అయితే నిన్న ప్రత్యక్షంగా నేను చూసానండి, ప్రత్యక్షంగా కంటిన్యూ జీవన్ గారు, ప్రత్యక్షంగా ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర గారు సమానమైన హక్కు ఉంది, అందరికి సమానమైన హక్కు ఉందని చెప్పిర్రు. ఎక్కడుంది సమానమైన హక్కు? హిందువులకైతే ఒక లెక్క, వీళ్ళకైతే ఒక లెక్క. చర్చన ధ్వంసమైందా? జీవన్ గారు కంటిన్యూ. ట్యాక్సులు హిందూ గుడిల మీద తీసుకుంటారు, ప్రత్యక్షంగా బోనాలు జరుగుతుంటే మేము చర్చిల మసీదుల మీద ఎట్లాంటి ట్యాక్స్ ఉండదు, చర్చిల మసీదుల మీద ఎట్లాంటి దాడులు జరగవు. రైట్, ఓకే నేహా గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. నేహా గారు, జీవన్ గారు కంటిన్యూ. నిన్న ప్రత్యక్ష
ప్రత్యక్షంగా మేము చూసింది ఏంటంటే కలెక్టర్ ఆఫీస్ లో మెమరాండం కలెక్టర్ గారికి విశ్వ హిందూ పరిషత్ తరఫున మెమరాండం ఇవ్వడానికి వెళ్ళినాం. అక్కడ కలెక్టర్ గారు లేరు, డిప్యూటీ కలెక్టర్ గారు లేరు. అక్కడ కన్సర్న్ ఆఫీసర్ ఎవరో ఆ మెమరాండం తీసుకున్న తర్వాత ఇక్కడ బోనాలు జరుగుతా ఉన్నాయి. బోనాలు జరుగుతుంటే బోనాలను పంపించే ప్రయత్నం చేయలేదు. పోలీసులు దాదాపు 200-250 మంది పోలీసులు బోనాలను అడ్డుకున్నారు. బోనాలను అడ్డుకొని బోనాలను పడేసి కూడా పడేయడం జరిగింది. అట్లాగే నేహా గారు ఒక్క నిమిషం మాట్లాడతాం. నేహా గారు ప్లీజ్ ఒక్క నిమిషం ఆగాలి. అయితే అక్కడ ఏసీపీ గారు ఆ తోపులాటలో బోనం పడేయడం జరిగింది. దాని తర్వాత మందిరానికి వెళ్లి బోనం సమర్పించుకొని 2 నిమిషాలు అక్కడ మేమందరం కూడా కూర్చొని 2 నిమిషాలు మెడిటేషన్ చేసుకుందామని కూర్చుంటే ఇమీడియట్ గా ఏసీపీ గారు, ఇన్స్పెక్టర్ రాఘవేందర్ గారు, అలాగే ఎస్ఐ రవీందర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చేసి లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఆ వీడియోస్ అన్ని ఇప్పుడు క్లిప్పింగ్స్ అన్ని కూడా పంపడం జరిగింది. దీని ఇష్యూ మీద ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర గారు ఏమన్నారంటే నాతోటి నన్ను పక్కకి తీసుకెళ్లి నన్ను భౌతికంగా దాడి చేసి నా ముడ్డల దేవుడు రా మీ దేవుడు లైవ్ లో ఉన్నాం, దయచేసి అలాంటి పదాలు ఇక్కడ ఉపయోగించకూడదు దయచేసి అన్న విషయం చెప్తున్నామండి. పరుష పదజాలం అని చెప్పండి. అసభ్య పదజాలంతో అనడం జరిగింది. అన్న తర్వాత మమ్మల్ని భౌతికంగా దాడి చేయడం జరిగింది. దాని విషయం పైన డీసీపీ గారికి, సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. 2 రోజుల కనుక యాక్షన్ తీసుకోకపోతే మేము బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన కార్యక్రమం బజరంగ్ దళ్ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునివ్వబోతున్నాం. కాబట్టి ఇమీడియట్ గా సిపి గారు, డీసీపీ గారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి. తీసుకొని ఎడల మేమందరం కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన తెలియజేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తాం బజరంగ్ దళ్ తరఫున. రైట్ రవికుమార్ గారు చెప్తున్నారు, ఈ పోరాటంలో పాల్గొన్న వ్యక్తులంతా చెప్తున్నారు మా పట్ల చాలా దురుసుగా ప్రవర్తించారు, దేవుణ్ణి తొలనాడారు, అలాగే బోనాలు మేము గౌరవించేటటువంటి బోనాలన్నింటినీ కూడా కింద పడేసినటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో ఇంత అలా చేయాల్సినటువంటి అవసరం ఏంటి అని వారు క్వశ్చన్ చేస్తున్నారు. ఏమంటారు? ఈ ప్రభుత్వం యొక్క మనస్తత్వం హిందువుల పట్ల హేయభావం, హిందువుల పైన వ్యతిరేకత, హిందువులంటే ఏమి చేయలేరన్న ఒక భావన, హిందువులంటే వాళ్ళుగా చేతగాని వాళ్ళు ఏం చేస్తారులే అన్న ఒక చిన్న చూపు, దీన్ని ఆసరాగా చేసుకొని అధికారులతో ఈ ప్రభుత్వము గుడిని కూలగొట్టించింది. అధికారులు ఎవరైతే గుడిని కూలగొట్టించారు అంటే ఇప్పుడు నేను ఏమంటున్నా, ఎవరైనా బయటి వ్యక్తో ఏదో మతిస్థిమితం వ్యక్తో మిగతా గుళ్ళ పైన దాడులు జరిగింటే అది ఇంకో రకంగా ఉండేది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ప్రభుత్వమే అధికారులను పెట్టి మరి గుడిని కూలగొట్టించిందంటే ఈ యొక్క ప్రభుత్వము ఈ యొక్క హిందువుల సెంటిమెంట్ల పైన వాళ్ళకి ఎంతవరకు వాళ్ళకు ఇది ఉన్నదో మనం అర్థం చేసుకోవాలి కదండి. నేను ఒకటే కోరుతున్నా, ఇప్పుడు దాదాపు వారం 10 రోజుల నుంచి హిందూ సంఘాలన్నీ కూడా ఒకటే కోరుతున్నాయి, మా యొక్క సెంటిమెంట్ దెబ్బతిన్నది, మా గుడిని కూలగొట్టబడింది, అది కూడా ప్రభుత్వం కూలగొట్టింది, మాకు న్యాయం జరగాల, మా గుడి మాకు కావాలా, ఎవరైతే అధికారులు వాళ్ళ వెనుక ఉన్నటువంటి రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఈ గుడిని కూలగొట్టారో వారిని అరెస్టు చేయండి, వాళ్ళకు శిక్ష వేసేటట్టు చూడండి. దాని తర్వాత కులగొట్టిన మా గుడి కాదు, గుడి పేరుతో ఆ వెనక ఉన్నటువంటి మొత్తం స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. దేవుడి పేరుతో, గుడి పేరుతో ఆ వెనక ఉన్నటువంటి స్థలం మొత్తాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. నాకు అంటే నేను ఇంతవరకు మంచి భాష వాడినా, ఇప్పుడు ప్రభుత్వానికి మరి కొంచెమైనా సిగ్గుందా లేదా నాకు తెలుస్తలేదు. 12 ఎకరాల భూమి, 12 ఎకరాల భూమిలో 100-150 గజాల్లో గుడి ఉన్నది. ఆ 100-150 గజాల్లో గుడి అడ్డం వచ్చిందంటే ఎవడైనా నమ్ముతాడా? వీళ్ళకి తలకాయ ఉన్నదా, తలకాయ లేదా, ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అర్థమైతలేదు. హిందువులకు అరే 150 గజాలు 12 ఎకరాల భూమిలో 150 గజాల గుడి అడ్డం వచ్చిందని నాకు అర్థం కాదు. 150 గజాల గుడిని దాన్ని కూలగొట్టాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఎవడు ఆ అధికారులు ఎవరు? వాళ్ళ వెనుక వాళ్ళకి ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ప్రభుత్వం ఆదేశాలు లేకుండా అధికారులు ఎవరు కూడా కూలగొట్టరు కదా. శివగారు అయితే మీకు తెలుసు కదా. అంటే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో హిందువులకు వ్యతిరేకంగా పనిచేస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. హిందువుల సెంటిమెంట్లను ఊరికే ఈ భావోద్వేగాలు రెచ్చగొట్టాలని చూస్తుంది కదా. హిందువుల యొక్క సెంటిమెంట్, హిందువుల యొక్క దేవతల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంతవరకు చిత్తశుద్ధి ఉందో మనకి అర్థమవుతుంది కదా.
మేము ఒకటే డిమాండ్ చేస్తున్నామండి. ఎవరైతే ఒక్క నిమిషం నేహా గారు ప్లీజ్, ఒక్క నిమిషం నేహా గారు, మీకు అవకాశం ఇస్తున్నప్పుడు చెప్తారు కానీ ప్లీజ్ మధ్యలో ఇంటరప్ట్ అవ్వద్దు. ఎవరైతే గుడిని కూలగొట్టిరో ఆ అధికారులందరినీ కూడా అరెస్ట్ చేసి చట్టబద్ధంగా వాళ్ళ పైన కేసులు బుక్ చేయాలా, వాళ్ళ వెనక ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళ పైన కూడా కేసులు బుక్ చేయాలా. దాని తర్వాత హిందూ సంఘాలు ఏదైతే ధర్నా చేశాయో, అక్కడికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకోవడానికి వెళ్ళాయో వాళ్ళందరి పైన లాఠీ చార్జ్ అయితే చేసిర్రో ఆ పోలీసుల పైన కూడా కేసులు పెట్టాలా. ఎవరైతే మా పైన, మా కార్యకర్తల పైన, హిందూ సంఘాల కార్యకర్తల పైన చేయి చేసుకున్నారో, అసభ్య పదజాలంతో మా కార్యకర్తలు తిట్టినారో ఆ పోలీసులు, వాడు ఎవరైనా కావచ్చండి, వాడు ఏసీపీ కావచ్చు, డీసీపీ కావచ్చు, ఇంకోటి ఎవరైనా కావచ్చు, వాడి పైన కూడా కేసు పెట్టాలా, వాడి పైన కూడా యాక్షన్ తీసుకోవాలా. ఇవన్నీ జరిగేంత వరకు మేము నిద్రపోము. మేము ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రతిరోజు ధర్నాలు చేస్తూనే ఉంటాం. ఈ యొక్క ధర్నాలు ఆగవు, ఆగవు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరైతే గుడి కూలగొట్టారో దానికి బాధ్యులైన అధికారులను శిక్షించాలా, అరెస్టు చేయాలా, వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళని అరెస్టు చేయాలా. ధర్నా చేస్తుంటే మా గుడిని కాపాడుకోవడానికి మా కార్యకర్తలు వెళితే ఎవరైతే లాఠీ చార్జ్ చేశారో ఆ పోలీసులను కూడా అరెస్టు చేయాలా. మా పట్ల అయితే మా కార్యకర్తల పట్ల ఎవరైతే అసభ్య పదజాలంతో మాట్లాడారో వాళ్ళని కూడా అరెస్టు చేయాలా, వాళ్ళను కూడా క్షమాపణలు చెప్పించాలా. ముందు ఎవరైతే మా కార్యకర్తల పైన చేంజ్ చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలా. ఇది మా డిమాండ్. ఇది కానీ జరగకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవుతుంది 100%. ప్రభుత్వం ఈ కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో కబ్జాదారులకు అండగా ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మనకు. ఓకే రవికుమార్ గారు, మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. దత్తాత్రేయ గారు కంటిన్యూ. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి రవికుమార్ గారు ఓకే నేను మళ్ళీ మీకు అవకాశం ఇస్తా ప్లీజ్. ధర్నా అవుతుంది 2 రకాలుగా ఈ ప్రభుత్వాన్ని మాట్లాడియండి. మరి ఇంకా దత్తాత్రేయ గారు కంటిన్యూ. ఇప్పుడు జనరల్ గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం గుళ్ళు మాత్రమే కాదండి, తెలంగాణలో ఉన్నటువంటి పేద ప్రజల గూడులు కూడా కూల్చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారండి. హైడ్రా పేరు మీద చాలా మంది పేద ప్రజలు గూడు లేని పక్షులుగా మారినరు. ఇవాళ దేవుడికి రక్షణ లేకుండా పోయింది, పేదవాడికి రక్షణ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. 2 భూదాహంలో భాగంగానే జరుగుతా ఉంది. దేవుడి మాన్యాలైనా, దేవుడి గుడులైనా, గుడుల వెనుకాల ఉన్నటువంటి భూముల కోసమే ఈ ఏదైతే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు చేసినటువంటి అరాచకం, అక్రమం ఏదైతే కనిపిస్తా ఉందో దీనిపైన ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే శివ గారు, ప్రభుత్వంలో ప్రజల వైపు నిలబడాల్సినటువంటి పోలీసులు సైతం ఈ భూ అక్రమదారులకు వత్తాసు పలకడం, వాళ్లకు అండగా నిలబడడం, దేవుని గుడిరా బాబు దాని వైపు పోకూడదు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకపోవడం, దేవుడిని వెనకాల ఉన్నటువంటి ఆ నమ్మకం ఏదైతే హిందూ ప్రజలు అంటారా లేకపోతే మిగతా మన వాళ్ళందరూ అంటారా, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మనోభావాలు, ఆ మనోభావాలను దెబ్బతీస్తున్నప్పుడు వాటిని రక్షించాల్సినటువంటి పోలీసులు కూడా దగ్గరుండి అర్ధరాత్రులు కూల్చివేతలకు సహకరించడం అనేటువంటి దాని వెనకాల ఖచ్చితంగా ప్రభుత్వ పెద్దల భాగస్వామ్యం ఉంది అనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. ఇప్పటి వరకు ప్రభుత్వంలో ఉన్నటువంటి దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సిస్టర్ సురేఖ గారు, ఏదైతే కొండా సురేఖ గారు ఉన్నారో, ఆమె ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరం. ఇంత పెద్ద ఎత్తున రాజాసింగ్ లాంటి వ్యక్తిని హౌస్ అరెస్ట్ చేయడము, మిగతా నాయకులు వచ్చి స్పందిస్తా ఉంటే మాట్లాడుతూ ఉంటే వాళ్ళని రాకుండా అడ్డుకోవడం, ఇది ఒక ప్లానడ్ యాక్షన్ గా కనిపిస్తా ఉంది. కానీ దీని వెనకాల ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా ఇప్పుడు నేను ఇంతకు ముందు ఒక 2-3 మాట్లాడాను బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు జాయిన్ ఇన్ దిస్ డిబేట్. దాని వెనకాల ముఖ్యమంత్రి గారి సొంత బ్రదర్స్ ఇద్దరు. ఎందుకంటే అది మామూలు విలువైనటువంటి భూమి కాదు, దాదాపుగా ఒక 200-300 కోట్ల విలువ చేసేటువంటి భూమి. 12 ఎకరాలంటే అక్కడ ఒక గేటెడ్ కమ్యూనిటీని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దాని వెనకాల రియల్ ఎస్టేట్ దందా దాగి ఉన్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి దీనిపైన నాట్ ఓన్లీ హిందూ సంఘాలండి, ఇప్పుడు ఒక హిందూ సంఘాలు మాట్లాడితే కేవలం హిందువులకు సంబంధించిన అంశమే మాట్లాడుతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి గుడి వెనకాల ఉన్నటువంటి వ్యక్తుల యొక్క జీవన ప్రమాణాలపైన కూడా ప్రభావం పడుతుంది. అన్ని కులాల వ్యక్తులు, అన్ని మతాల వ్యక్తులు అక్కడ ప్రభుత్వ వర్గాలు కావచ్చు, స్పందిస్తున్న కాంగ్రెస్ లీడర్లు కావచ్చు, ఇదంతా దీని వెనక రాజకీయం నడుస్తుంది. కావాలనే రాజకీయ కుట్ర చేస్తున్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఏదో ఒక కుట్ర పన్నుతున్నారు. అందులో భాగంగా ఇది మత విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం అంటున్నారు కదా శివ గారు. ఇప్పుడు నిజంగానే ప్రభుత్వం దగ్గర ఆధారాలే ఉంటే, ప్రభుత్వానికి సంబంధించిన భూమి లేకపోతే దేవాదాయ శాఖకు సంబంధించిన భూమి 40 సంవత్సరాలుగా ఎలాంటి ఆటంకం లేకుండా
పెద్దమ్మ తల్లికి పూజలు కొనసాగినప్పుడు, పెద్దమ్మ తల్లికి నిత్యం ధూప నైవేద్యాలు పెట్టినప్పుడు, మరి ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 20 నెలల్లోనే ఆ గుడి దేవుడిది కాకుండా పోతుందా అండి? ఆ గుడిలో దేవుడి పూజలు అందుకోకుండా ఉండాలా? అక్కడ ఉన్నటువంటి ఆ గుడిని నమ్ముకొని బతుకుతున్నటువంటి చాలా మంది పూజారులు కావచ్చు, ఆ గుడిని ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఆ పెద్దమ్మ తల్లి పూజారి కావచ్చు, వాళ్ళందరూ గుడి లేని పక్షులు కావాలా? సో ఇది క్లియర్ గా అర్థమైతా ఉందండి. భూమి యొక్క విలువ పెరిగింది, భూమికి విపరీతమైనటువంటి డిమాండ్ ఉంది మార్కెట్ లో. ఎట్టి పరిస్థితుల్లో ఆ 12 ఎకరాల భూమిని కబ్జా చేసుకొని ఆ గుడిని మాయం చేయాలా, గుడిలో ఉన్న లింగాన్ని మాయం చేయాలనేటువంటి ఉద్దేశంతోనే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఖచ్చితంగా మనం డిబేట్ లో మాట్లాడటంతోనే పాటు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులను, కొండా సురేఖ గారిని ప్రత్యక్షంగా కలిసే ప్రయత్నం చేయాలా, విశ్వ హిందూ పరిషత్ గాని, బజరంగ్ దళ వాళ్ళే కేవలం వాళ్ళే చేయాలని కాకుండా అన్ని పార్టీల నాయకులు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా కూడా ఆ గుడి మీద, దేవుడి మీద విశ్వాసం ఉన్న ప్రతి పౌరుడు ఖచ్చితంగా ఈ పోరాటంలో భాగస్వామ్య ఆ పెద్దమ్మ తల్లి గుడిని కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఈ ఒక్క గుడిని మనం చూస్తూ వదిలేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి గుడి కూడా మాయమయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే గుళ్ళ వెనుకాల ఉన్నటువంటి భూములు ఈ వీటిపైననే కాంగ్రెస్ పార్టీకి కన్నేసుకొని పనిచేస్తా ఉంది తప్ప తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు గాని, వాళ్ళకి ఇచ్చిన 6 గ్యారంటీలు గాని, వాళ్ళకి అందాల్సిన సంక్షేమ పథకాల విషయంలో గాని, ప్రభుత్వం చేయాల్సిన చర్యల విషయంలో ఎక్కడ కూడా చొరవ చూపట్లేదు. కేవలం భూముల కేంద్రంగానే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతోంది. ముఖ్యంగా దేవుడి భూముల మీద పడ్డారు. ఎందుకంటున్నా అంటే, శంషాబాద్ లో గుడి చేసినప్పుడు గుడే కూల్చారు కదా అనుకున్నాం మేము. కానీ తర్వాత ఎంక్వైరీ చేస్తే జరిగింది ఏంటంటే, దాని వెనకాల ఉన్నటువంటి 16 ఎకరాల భూమి. సో ఇవాళ జూబ్లీ హిల్స్ లో రోడ్ నంబర్ 55 లో ఉన్నటువంటి ఎమ్మెల్యే కాలనీలో ఉన్నటువంటి భూమి వెనకాల 150 గజాల స్థలంలోనే ఉంది గుడి. అయ్యో చిన్న గుడే కదా అని అనుకున్నాం. కానీ తిరగా వెనకకెళ్ళి చూసేసరికి 12 ఎకరాల స్థలం పైన అది అడ్డంగా మారింది. గుడి అనేటువంటిది ఆటంకంగా మారింది. దాన్ని కబ్జా చేయడంలో గాని, ప్రభుత్వ పెద్దలు దాన్ని మింగేయడంలో గాని గుడి ఆటంకంగా మారింది. కాబట్టి గుడిలో ఉన్న అమ్మవారిని రెండింటిని మాయం చేస్తే తప్ప ఆ భూమి కబ్జా చేయలేమనేటువంటి విషయం ఎరిగినటువంటి వాళ్ళు పోలీసుల సహకారంతో, హైడ్రా పేరు మీద పోలీసుల సహకారంతో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, తహసీల్దార్ గారు దగ్గరుండి మరి ఆ భూ కబ్జాదారులకు సహకరిస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమైతా ఉంది. కాబట్టి కూల్చిన గుడిని ఖచ్చితంగా నిర్మించాల్సిందే, అమ్మవారిని మళ్ళీ ప్రతిష్ఠించాల్సిందే, ఖచ్చితంగా అమ్మవారు నిత్యం పూజలు అందుకోవాల్సిందే. ఇది పవిత్రమైనటువంటి మాసం. ఎస్పెషల్లీ హిందువులందరూ కూడా అత్యంత పవిత్రంగా ఆడవాళ్ళు, మా ఆడపడుచులు గాని, మహిళలు గాని అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించుకునేటువంటి మాసం. కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని పునఃప్రతిష్ఠించి అక్కడ పూజలు కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలి. లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకరో ఇద్దరు కేవలం ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు, కేవలం ఒక మతానికి సంబంధించిన వ్యక్తులు కాదు, సమాజంలో ఉన్నటువంటి కుల సంఘాల నాయకులు, పెద్దలు, మిగతా ప్రజా సంఘాల నాయకులు కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలా. లీగల్ గా ఉన్నటువంటి అడ్వైజ్ విషయంలో కూడా, జ్యుడిషియల్ ఎంక్వైరీస్ విషయంలో అడ్వకేట్స్ గాని, జర్నలిస్టులు గాని దీనికి సహకరించాల్సిన అవసరం ఉంది. మీలాంటి బాధ్యతాయుతమైనటువంటి ఛానల్స్ కూడా దీన్ని ప్రత్యక్షంగా కొనసాగిస్తూ ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు, తిరిగి అమ్మవారికి గుడి ఏర్పాటు అయ్యే వరకు మీరు సహకరించాల్సిందే మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. రైట్. మనతో పాటు కరెక్ట్ కళ్యాణ్ గారు కూడా జాయిన్ అయ్యారు. కళ్యాణ్ గారు నమస్తే. కళ్యాణ్ గారు, మనం చూస్తున్నాం మీరు కూడా ఈ పోరాటంలో పార్టిసిపేట్ చేశారు. అయితే తాజాగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి, గుడికి సంబంధించి 100 నుంచి 150 గజాలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము అనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. బట్ ఇంకా అది అఫీషియలా కాదా అనేది కూడా ఇంకేం క్లారిటీ లేదు. నిజంగా ఒకవేళ ప్రభుత్వం ఆ రకంగా ఆ తరహా ఇస్తే స్వాగతిస్తారా? ఇది ఒక 4-5 రోజులుగా జరుగుతున్న ఈ పోరాటంలో అమ్మవారి గుడిని అంత భయంకరంగా, అంత తొందరగా అర్ధరాత్రి వెళ్లి కూల్చాల్సిన అవసరం వచ్చింది అన్నది పోరాటం చేశాము. ఎక్కడైతే తీశారో అక్కడే ఆ గుడిని పునఃప్రతిష్ఠ చేయాలి, అమ్మవారికి ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. ఎంతో అరిష్టం జరుగుతుంది లేకపోతేనే అందరం కలిసి నిన్న బోనం కూడా సమర్పించాం. బోనం సమర్పించినందుకు మా మీద కేసులు వేశారు. బోనం ఎత్తుకుంటే కేసులు తెలంగాణ రాష్ట్రంలో. అయితే ఇలాంటి పరిస్థితులు జరుగుతున్న సమయంలో కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినా, ఏం చేసినా, ఫైట్స్ చేసినా మనం అందరం కలిసి మా యాజిటేషన్ మేము చేస్తాము. ఖచ్చితంగా మాకు కావాల్సిన న్యాయం, అమ్మవారి గుడి మేము సాధించుకోవాలి, మా గుడి మా హక్కు అంటూ మేము ముందుకెళ్తుంటే 150 గజాలు ఇవ్వడం ఏంటండి, మరీ ఘోరంగా. ఇప్పుడు దానిలో ఇంకొక విషయం తెలుస్తోంది, నేను ఉదయం న్యూస్ లో చూశాను, ఇది దేవాదాయ శాఖ కిందకి తీసుకుంటామంటున్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్న గుళ్ళనే మేము మళ్ళీ మాకు ఇవ్వండి అని మేము చాలాసార్లు ఫైట్లు చేశాం. అలాంటిది ఇప్పుడు మళ్ళీ దానిలోనే ఇది కూడా పెడతామని చెప్తున్నారు. 150 గజాలు ఇవ్వడం ఏంటి? 13 ఎకరాలు దగ్గర ఉన్న దానిలో మీరు ఒక 1/2 ఎకరం ఇచ్చినా కూడా తక్కువే. కానీ అమ్మవారి గుడికి 1/2 ఎకరం ఇవ్వకపోయినా కనీసం ఒక 1000 గజాలు లేకపోతే 500 గజాలు మినిమం 500 లేకుండా గుడి ఏం బాగుంటుందండి? 150 గజాల గుడి అవుతుందా? చిన్న గుడి 100 గజాలు ఇవ్వండి అని మాట వరుసకు అంటారండి. కానీ 100 గజాలకు 2 కోట్లు అడిగిన వాళ్ళు ఇప్పుడు 500 గజాలు ఇమ్మంటే ఇంకెంత చేస్తారు? కనీసం గుడ్డులో మెల్ల ఒక మాట అయితే 150 గజాలు ఇస్తారు, 200 గజాలు ఇస్తారు అన్న మాట అయితే వచ్చింది.
కానీ ఒక్కసారి ఆలోచించండి, గుడిని మీరు డెవలప్ చేసినా, మీరు కట్టించినా, ఏం చేసినా అమ్మవారు మొక్కులు చెల్లించుకోవడానికి వచ్చే భక్తుల మనోభావాలు దెబ్బతీయకుండా చక్కగా విశాలంగా ఉంటే వాళ్ళు ప్రదక్షిణలకో, ఏమైనా పూజలు చేసుకోవడానికో, ఏ వ్రతాలకో, ఒక చిన్న సామూహిక ఏదైనా బృందగానాలు చేసుకోవడానికి ఉండాలి. కాబట్టి కొంచెం ఆలోచించి కొంచెం మినిమం ఒక 500 గజాలన్నా ఉంటే. అదే కళ్యాణి గారు, నిన్నటి వరకు అసలు అక్కడ గుడే లేదు అన్నవాళ్ళు, గుడి ఎవరో ఏర్పాటు చేశారు, లేదంటే దీని వెనకాల ఏదో కుట్ర ఉంది, మొత్తం మత విద్వేషాలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అన్నవారు ఇప్పుడు భూమి ఇవ్వడానికి అయితే ముందుకు వచ్చారనేటటువంటి వార్త ఏ రకంగా చూస్తారు? అంటే మీరు చెప్పినట్టు నిన్న కూడా మీరు అడిగారు, ప్రశ్న అడిగారు, మీరు గుడే లేదంటున్నారు కదా అని. గుడిని సృష్టించారంటున్నారు. అక్కడ వెళ్లి మేము లోపలికి వెళ్ళినప్పుడు మన లంకాల దీపక్ రెడ్డి గారు, చికోటి ప్రవీణ్ గారు, నేను కొంతమంది నేతలను పంపించారు మొదటి రోజే. వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారి తాలూకా ఆచూకీ ఆనవాళ్ళు ఉన్నాయండి. అది ఎప్పటి నుంచి 80 ఏళ్ల నుంచి గొల్ల కురుములు జరిపించుకుంటున్న పండగ చేసుకుంటున్న అమ్మవారు. ఇప్పుడు ఇంతకుముందు ఆయన చెప్పారు కుల సంఘ నాయకులు ఏకమవ్వాలని. ఇప్పుడు గొల్ల కురుములు కానీ దిగారనుకోండి, అది వేరే విధంగా వెళుతుంది. వాళ్ళు కూడా వస్తారేమో, నాకు తెలియదు. అవన్నీ సంఘాలు ఉన్నాయి. కానీ ఒక్కటైతే నేను చెప్పగలను, మేము హిందువులుగా అందరు కులాలు, అన్ని కులాల వాళ్ళు దీన్ని సపోర్ట్ చేయాలి. ఒక్కరని కాదు, అన్ని కులాలు రావాలి, అందరూ రావాలి. ఒక గొల్ల కురుములు దాటి మాత్రం అమ్మవారు ఎవరికి కాదా? అందరికీ కదా. కాబట్టి ఖచ్చితంగా అందరూ రావాలి, అన్ని సంఘాలు సపోర్ట్ చేయాలి, ఒక్క కులం అని కాదు. అందుకని మా కుల సంఘం నాయకులు, నేను సంఘాల్లో ఉన్నప్పుడు కూడా నేను సంఘ నాయకులకి నేను మాట్లాడేది. ఎందుకంటే కుల సంఘంతో వెళ్ళట్లేదు ఇక్కడ. అమ్మవారు అందరిది, అన్ని సంఘాలది, అందరికీ వస్తుంది. విశ్వవ్యాప్తమే ఉంది అమ్మవారు. పెద్దమ్మ తల్లి అంటే నీకు నాకు ఒక్కరికే కాదు, ఒక్క కులానికి సంబంధించింది కాదు. వాళ్ళు కొలుచుకుంటున్నప్పుడు వాళ్ళకంటూ రైట్స్ ఉంటాయి అని చెప్పాలి అంతవరకే. సో నిన్నటి వరకు గుడి లేనిది మాట్లాడిన ప్రభాకర్ అనే ఒక వ్యక్తి వచ్చి నిన్న గుడే లేదు, వీళ్ళేదో మత విద్వేషాలు చేయాలి, లేకపోతే కబ్జా చేయాలని అట్లా చేశారన్న అతను. ఇప్పుడు ప్రభుత్వం అంటోంది కదా 150 గజాలని ఇస్తానన్నారంటే గుడి ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా. మీరు ఒప్పుకున్న ఆటోమేటిక్ గా మీరు ఒప్పేసుకున్నట్టే కదా, ఇండైరెక్ట్ గా ఇచ్చినట్టే కదా. సో మొత్తం తీగలాగితే డొంకంతా కదులుతుంది. అది ప్రభుత్వ భూమి. అంతకన్నా ముందు నరసింహస్వామి భూమి. నరసింహస్వామి భూమిలో 74 ఎకరాల పైన ఉన్న భూమిలో ఇప్పుడు మిగిలింది 13 ఎకరాలు మాత్రమే. మిగిలినంతా బయటకు వస్తే తీగలాగి. నిన్న కూడా ప్రస్తావించారు ఈ విషయాన్ని కళ్యాణ్ గారు. ఏంటి నరసింహస్వామి భూమి ఏంటి అసలు? అది 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 కొంత వివాదంలో ఉంది, కోర్టులో ఉందని మాత్రమే ఇప్పటిదాకా మంత్రులు స్పష్టం చేసినటువంటి పరిస్థితి. అసలు ఆ వివాదం ఏంటి అనేది ఎవరికి ఇంకా పూర్తి స్థాయిలో నరసింహస్వామి భూమి ఏంటిది? మణికొండ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అనంత పద్మనాభ స్వామి, నరసింహస్వామి గుడి ఉంటుందండి అక్కడ. ఆ తాలూకా గుడి తాలూకా భూముల్లో ఇవన్నీ కూడా ఉన్నాయన్నది ఎప్పటి నుంచో ఉన్న వివాదం. ఈ ఫిల్మ్ నగర్ గుడి దగ్గర ఒకటి వచ్చింది అప్పట్లో. ఇవన్నీ కూడా ఆ గుట్టల్లో ఉన్నవన్నీ కూడా దేవాలయ భూముల కింద, దేవాలయ మాన్యాల కింద ఉన్న భూముల్లో ఇవన్నీ. వీటిలో 74 ఎకరాలు ఉండాలి అన్నది ఒక అందరూ చెప్పుకునే విన్నది నేను కూడా. కాకపోతే నాకు క్లియర్ గా పేపర్స్ నా చేతిలో లేకపోతే మీకు అంత క్లియర్ గా నేను ఇవ్వలేను. కానీ నాకు విన్నది బయట చెప్పుకుంటుంది. వాళ్ళు గుడి లేదు ఎలా అన్నారు, గుడి ఉంది, ఇన్ని ఎకరాలు ఉండేదని చెప్తుంది, నేను చెప్తున్నా. సో ఇప్పుడు గుడి 74 ఎకరాలు కానీ నరసింహస్వామి గుడి, అనంత పద్మనాభ స్వామి, ఈ గుళ్ళు అన్నిటి కలుపుకొని వచ్చినవి అయితే దాని తాలూకు పేపర్స్ రెడీ చేయించి మొత్తం తీగలాగారనుకోండి, మొత్తం డొంకంతా కదిలి ఈ 13 ఎకరాలతో పాటు ఎన్ని ఎకరాలు కబ్జా అయ్యాయి, ఏం జరిగింది బయటకు వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ రోజు ఏదో ఒకటి 2-3 రోజులు అనౌన్స్ చేస్తుంది. మొత్తం అంతా కూడా అమౌంట్ ఏ విధంగా అయితే ఎంత అవుతుంది ఖర్చు, ఆ అమౌంట్ ఇచ్చి గుడి కట్టిస్తారు కన్ఫామ్ గా. ఇది మాత్రం నాకు అనిపిస్తుంది. కన్ఫామ్ గా ప్రభుత్వం దిగి వచ్చి కట్టిస్తానన్నందుకు సంతోషిస్తున్నా, స్వాగతిస్తున్నా. అదే మాకు కావాల్సింది. అమ్మవారిని పునఃప్రతిష్ఠ చేయండి, ప్రాణ ప్రతిష్ఠ చేయండి, లేకపోతే అరిష్టం వస్తుంది, మీరు సర్వనాశనం అవుతారని ముందు నుంచి మేము అంటూనే ఉన్నాం. ఆడపిల్లల ఉసురు, అమ్మవారి ఉసురు తగలకూడదు, ఖచ్చితంగా మీరు చేయాల్సిందే అని అడుగుతున్నాం. మీరు 200 గజాలు 150 గజాలు ఇవ్వడం కాదు, అదే ముష్టి వేయట్లేదు. మీరు అమ్మవారికి చాలా పెద్దగా భారీ ఎత్తున మంచిగా మీకు నచ్చినట్టుగా ఇవ్వాలి అని కోరుకుంటున్నాను. రవికుమార్ గారు ఇది అఫీషియల్ కాదు, ఇంకా స్పష్టమైన ప్రకటన అయితే బయటికి రాలేదు. ఆలయానికి సంబంధించి 100 నుంచి 150 గజాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే యోచిస్తుంది. ఎప్పుడైనా ప్రకటన రావచ్చు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇఫ్ ఇన్ కేసు ఇది నిజమైతే స్వాగతిస్తారా? అదే ముందు మేము వచ్చింది అట్లా కాదు. ఎవడైతే అధికారులు అంత దారుణంగా గుడిని కూలగొట్టారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి కూడా. వాడిని శిక్షించకపోతే, అధికారులు శిక్షించకపోతే రేపు పొద్దున మళ్ళీ చేస్తారు అట్లా. అరే వాడికి ఎంత ధైర్యం అండి గుడి పైన చేయడానికి, వాడికి అంత దమ్ము ధైర్యం ఎక్కడికెళ్ళి వచ్చింది అసలు వాడికి? వాడు దొరికితే వాడు దొరకండి, వాడు దొరికితే వాడిని కుమ్మి పడేస్తారు, వాడిని ఊరికే వదులుతారు అనుకుంటున్నా. గుడి పైన చేస్తాడా వాడు? ఎవడు వాడు అసలు? ఆ అధికారి ఎవడు అంటున్నా? ఆ అధికారి ఎవడు? వాడు ఎన్నుకున్న రాజకీయ నాయకుడు ఎవడు? వాడు ఎవడనే కావచ్చు, ముఖ్యమంత్రి తమ్ముడు కావచ్చు, ముఖ్యమంత్రి అయ్య తాత ముత్తాత కావచ్చు. ఆయన అసలు ముందు తీసుకురని అంటున్నాం మేము. ముందు వాడిని మాకు అప్పచెప్పండి, ముందు మాకు వాడిని అప్పచెప్తే వాడి సంగతి ఏందో చూస్తాము, తర్వాత మీరు చేయాల్సింది ఎట్లా చేస్తారు.
మధ్యలో అధికారులు ఏం చేస్తారు? రవికుమార్ గారు, మధ్యలో అధికారులు ఏం చేస్తారు? అధికారులు సొంత నిర్ణయాలు ఏముండవు కదా, అధికారులు సొంత నిర్ణయాలు ఏముండవు కదా. ఎప్పుడైనా ప్రభుత్వానికి ఇతర విషయాల్లో మధ్యలో నలిగిపోయింది అధికారులే. ఏమండి, అధికారులు కూడా చట్టం ప్రకారము ఏదైనా కబ్జా ఉంటే కనీసం నోటీసులు ఇచ్చి దానికి సమయం ఇచ్చి ఖాళీ చేయించిన తర్వాత కూలగొడతారు, అంతే కదా. ఇవి ఏం తమాషాలు అంటే నేనేమంటున్నా, అధికారులు ఎవరైనా పైన చెప్పే వాళ్ళ పైన నుంచి ఆర్డర్లు వస్తే వీళ్ళు వింటారు. కానీ ఎక్కడున్నాయి ఆర్డర్స్? పెట్టమని చెప్పండి, బయట పెట్టమని చెప్పండి. ఎవడు ఆర్డర్ ఇచ్చిండు? ఎన్ని రోజులు నోటీస్ ఇచ్చిండు? ఏ రెవెన్యూ అధికారి ఇచ్చినాడు? ఏ మంత్రి ఇచ్చినాడు? అవన్నీ బయట పెట్టండి. ఎవడరా నువ్వు అసలు మా గుడి పైన చేయడానికి? ఎవడరా నువ్వు అసలు? నీకు ఎన్ని గుండెలు రా? నీ అమ్మని ఎన్ని గుండెలు నీకు చెప్పు, నాకు తీసుకురా. నీకు ఎవడు అసలు వాడు ఇచ్చిండు నాకు చెప్పు. నీకు ఇచ్చిన ఆ పేపర్లు వేయి, ఆ ఆర్డర్స్ వేయి. ఎవరు? నీకు ఎంత ధైర్యం నీకు అసలు? నీకు ఎన్ని గుండెలు అసలు నీకు? ముందు అధికారిని మా ముందు ప్రవేశపెట్టండి ఒకసారి. వాడి సంగతిలో చూసుకుంటాం తర్వాత సంగతి. అరే వాడనుకున్న అధికారి ఎవడు? వాడనుకున్న రాజకీయ నాయకుడు ఎవడు? పెట్టండి. మీకు మాకు స్థలం ఇచ్చినంత మాత్రాన సరిపోదండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవడైతే తప్పు చేసిండో, ఎవడైతే అంత ధైర్యం చేసి మా గుడిని కూలగొట్టే ప్రయత్నం చేసిండో వాడికి ఖచ్చితంగా చెప్పు దెబ్బలు పడేంత వరకు వాడిని వదిలేదే లేదు. వాడు ఎంత పెద్ద రాజకీయ నాయకుడైనా కావచ్చు, ముఖ్యమంత్రి తమ్ముడు కావచ్చు, వాడి ముఖ్యమంత్రి ముత్తాత కావచ్చు, వాడికి పడేదాకా వదిలేదే లేదు. 100% చెప్తున్నాం. మీరు సచ్చినట్టు ఇస్తారు. మీరు ఇవ్వకపోతే మేము కట్టుకుంటాం మా గుడిని. మీరు ఇవ్వకపోతే మేము అసలు ఆ స్థలంలో ఎవడొస్తాడో చూస్తాము. ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్లు తీసుకుంటాం, నువ్వు బిల్డింగ్ తీసుకుంటాం, అది కూడా చూసుకుంటాం. కానీ మేము ఒకటే విషయం చెప్తున్నాం, తప్పు చేసిన వాడికి చట్టం ప్రకారం శిక్ష పడాల్సిందే. వాళ్ళని మీరు అరెస్ట్ చేసి మాకు చూపించాలా. వాడు వెనుకున్న అధికారులు ఉన్నటువంటి రాజకీయ నాయకుడు కావచ్చు, మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ పైన కూడా చట్టం ప్రకారం మీరు చర్యలు తీసుకోవాల్సిందే. ఇది మా డిమాండ్. లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఇట్లే చేస్తారు. ఇంకా ఇప్పుడు దీనిపైన కానీ ఏమండి శివ గారు, మళ్ళీ చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో దాన్ని కూలగొట్టినారో వాళ్ళకి కానీ శిక్ష పడకపోతే ఇక మొత్తం అంతా అది గ్రాంటెడ్ అయిపోతుంది కదా. ప్రతి ఒక్కరికి గ్రాంటెడ్ అయిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ ఇక వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కూలగొట్టుకుంటూ పోతారు. మేము మళ్ళీ వచ్చి మేము మా ఇల్లు పనులు అన్ని వదులుకొని వచ్చి అక్కడ కూర్చొని ధర్నాలు చేసి చేసి ఇవన్నీ చేయాలా? మేము శిక్షించాలని మేము కోరుతున్నాం. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మం ప్రకారము వాడికి ఎటువంటి శిక్ష పడాలో ఆ శిక్ష ఆ దేవత, ఆ పెద్దమ్మ తల్లి వేసుకుంటది. అది తర్వాత విషయం. కానీ చట్టం ప్రకారము, న్యాయం ప్రకారము, ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారము వాడికి ఏదో శిక్ష పడాలో ఆ శిక్ష పడేటట్టు ప్రభుత్వం చేయాలా. చేయకపోతే మాత్రం ఖచ్చితంగా దీన్ని మళ్ళీ మేము రేకెత్తిస్తూనే ఉంటాం. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం హిందువుల వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి చెప్తాము. 100% ఇంత ముందులాగా ఏదో ముత్యాలమ్మ గుడి పైన అటాక్ జరిగినప్పుడు వాడు పిచ్చోడు, వాడికి మతి స్థిమితం లేదని చెప్పేసి మేము తప్పించుకున్నంత మాత్రాన మేము వదిలేదు లేదు. ఓకే రవికుమార్ గారు, మనతో పాటు అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి గారు జాయిన్ అయ్యారు. శాస్త్రి గారు నమస్తే. ఆడియో క్లియర్ గా ఉందా? కాపాడని కూడా తెలుసు మాకు. జీవీఆర్ శాస్త్రి గారు నమస్తే. జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ గత వారం రోజులుగా మీరు చూసే ఉంటారు. మొత్తం వ్యవహారాలన్నీ కూడా ఎట్టకేలకు ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. అదే ప్లేస్ లో ఆలయ నిర్మాణానికి సంబంధించి 100 నుంచి 150 గజాలు ఇవ్వడానికి యోచిస్తుంది అనేటటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ ఆలయం కూల్చివేసినటువంటి విధానం, అలాగే నిరసన తెలపడానికి వచ్చినటువంటి భక్తుల పట్ల పోలీసులు అధికారులు వ్యవహరించినటువంటి తీరు ఇప్పటికీ కూడా ఆక్షేపణీయంగానే ఉన్నటువంటి పరిస్థితి. ఏం చెప్తారు శాస్త్రి గారు? అంటే పొద్దున్నే నాకు ఇవాళ మధ్యాహ్నం నుంచి నేను కూడా పెద్దమ్మ తల్లి భక్తుడిని. నేను ఎప్పుడు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చినా కూడా ఎంత వ్యవస్థ లేకపోయినా కూడా నేను వెళ్తాను, దర్శనం చేస్తాను. అలాంటి పెద్దమ్మ తల్లి టెంపుల్ ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా దాష్టికంగా 12 ఎకరాలు కూడా పెద్దమ్మ తల్లిదే, అది ప్రభుత్వ భూమి ఏం కాదు. 12 ఎకరాలు పెద్దమ్మ తల్లిదే. 12 ఎకరాల్లోనూ పెద్దమ్మ తల్లి దేవాలయం కడతాం, అది మేమే చెప్తున్నాం, కడతాం. 12 ఎకరాల్లోనూ పెద్దమ్మ తల్లి దేవాలయం కడతాం. అది ఎవరు ఆపలేరు, ఎవరు ఆపలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి తెచ్చుకుంటున్నారు గవర్నమెంట్లు, కావాలని తెచ్చుకుంటున్నారు. యూపీ గవర్నమెంట్ అప్పట్లో అయోధ్య రామజన్మ దేవాలయాన్ని కూడా అలాగే చేశారు. ఏం జరిగింది? చివరిని కట్టేసాం, ఇంకా ఆగదు అది. అంచేత మీరు ఎటువంటి పరిస్థితులకు దారి తీయనివ్వకండి. గవర్నమెంట్ కి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటికైనా మీరు ఆలోచించి ఆ 12 ఎకరాలు పెద్దమ్మ తల్లిదే, పెద్దమ్మ తల్లి టెంపుల్దే.
దానికే చెందుతుంది. దాని మీద మీరు కట్టుబాటు ఉంటే మంచి, మీకు చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. ఇది ఎవరో చేశారు, ఎవరో ఇది కాదు, ఢిల్లీ దాకా వచ్చింది. ఇది అమిత్ షా గారి దృష్టికి వెళ్తుంది, ప్రధానమంత్రి దృష్టికి కూడా మేము తీసుకెళ్తాం. ఇదే నేషనల్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత మాకు చాలా మంది కంప్లైంట్ చేశారు. అందులో నాకు బాగా బాధ అనిపించింది ఏంటంటే, నేను ప్రతిసారి ఆ దేవాలయానికి వెళ్తాను. అది పెద్దమ్మ తల్లిని అసలు ఆ దేవాలయంలోని విగ్రహం తీసుకెళ్లిపోవడం ఏంటి, ఎంఆర్ఓ ఆ ప్రభుత్వాధికారులు అలాంటి చెత్త పనులు చేయడం ఏంటి, ఆ అమ్మవారి విగ్రహాన్ని అక్కడి నుంచి లేపేయడం ఏంటి, ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, ఎవరు చెప్తే తీసుకెళ్లారు, వీళ్ళందరూ ఢిల్లీ దాకా రావాల్సి ఉంటుంది. వీళ్ళు అక్కడ ట్రయల్ చేయడం కాదు, ఢిల్లీలో ట్రయల్ చేయాలి. అంచేత మేము డెఫినెట్ గా ఇది చాలా పెద్ద ఎత్తున తీసుకుంటాం. రైట్, ఓకే. మరోసారి మీ దగ్గరకు వస్తాను నేను. కళ్యాణి గారు చెప్పండి. ఇందాక కొంతమంది ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి కొంతమంది యాక్టివిస్టులు మనతో జాయిన్ అయ్యారు. వాళ్ళు అధికారులు, ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారుల తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. దుర్భాషలాడారు, మమ్మల్ని దుర్భాషలాడడంతో పాటు భగవంతుణ్ణి కూడా దుర్భాషలాడినటువంటి పరిస్థితి, చాలా నీచంగా వ్యవహరించారు అంటూ కూడా వారి ఆవేదన వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్. ఆ పదాలు ఇక్కడ ఉపయోగించకూడదు, వారు మాట్లాడినప్పుడు కూడా మనం కంట్రోల్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఆ తరహా వ్యాఖ్యలు నిజంగా చేస్తే ఏ రకమైనటువంటి యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం? నిన్న నేను కూడా ఉన్నానండి, ఆ స్పాట్లో నేను కూడా ఉన్నాను. నేను కూడా బోనం ఎత్తుకుంటే బోనాన్ని లోపలికి వెళ్ళనివ్వలేదు. చాలా చాలా తొక్కిసలాట, తోపులాట మధ్య చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో అసలు శక్తి కూడా సన్నగిల్లింది, అంత గట్టిగా ఫైట్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో పోలీస్ ప్రొటెక్షన్ అంతా తీసుకుని వాళ్ళంతా ప్రయత్నం చేశారు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు పోలీసులు. కానీ మేము వెళ్ళి బోనం అమ్మవారికి సమర్పిస్తామనుకున్నాం, అమ్మవారికి మొక్కు తీర్చుకోవాలనుకున్నాం. మేము వెళ్ళి బోనం అక్కడ సమర్పించి ఇంకా అందరం మాట్లాడుకొని ఏదన్నా చేయి అమ్మ, మాకు ఎలాగైనా గుడి రావాలి అనుకున్నాం. ఆ సమయంలో బయటకు వచ్చిన తర్వాత విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ కార్యకర్తలందరూ కూడా హనుమాన్ చాలీసా చదవడం, ఆ సమయంలో పోలీసులు అక్కడ వాళ్ళందరూ చేసిన కార్యక్రమాన్ని ఏదైతే వెళ్ళి మమ్మల్ని లోపల వారిని నిర్బంధించారు అని చెప్పి గట్టిగా మాట్లాడినప్పుడు పోలీసు వారు కొంతమందిని తీసుకెళ్లారు. ఆ జీవన్ గారని కొంతమందిని తీసుకెళ్లినప్పుడు వాళ్ళకు లోపల అయిన సంఘటన అది బయట వచ్చి చెప్పారు. ఏమనంటే, నేను బయట ఉన్నాము, మా లోపల జరిగిన దానికి ఆయన విడిపించడానికి వెళ్ళారు, అప్పుడు దుర్భాషలాడారు సిఐ గారు అని చెప్పారు. కానీ సిఐ గారికి నేను పొద్దున్న కాల్ చేసి అక్కడ నేనైతే వినలేదు స్పాట్లో ఆయన మాట్లాడి, వీళ్ళ చెప్పిన విన్నాము. అయితే లోపల ఆయన ఏం మాట్లాడారు అనేసి అనేది తెలియదు. కాబట్టి ఉదయం మార్నింగ్ అందరినీ అరెస్ట్ చేస్తున్నారు అని కాల్స్ వచ్చాయి మాకు, కేసులు అయ్యాయి, మీ మీద కూడా కేసు అయింది అన్నారు. నేను డైరెక్ట్గా సిఐ గారు కాల్ చేసి, సార్ నా మీద కేసు అయిందట కదా సార్, ఎఫ్ఐఆర్ పంపించండి, అసలు ఏం జరిగింది, నేనేం చేశాను అని అడిగితే బోనం ఎత్తుకుంటే తెలంగాణలో కేసులు పెడతారా సార్, ఇట్లా బోనం ఎత్తుకోవడం తప్ప అన్నట్టుగా మేము ఆ ఉద్దేశంతో నేను అడిగితే ఆయన మొత్తం చెప్పి, అమ్మ ఇంతమంది ఒకేసారి మాస్ గ్యాదరింగ్ అయ్యి ఇట్లా ఇబ్బంది పెట్టి పోలీసులకు కూడా దెబ్బలు తగిలినాయి. ఒక ఇది ఉంటుంది కదండి, కొరడ దెబ్బ, అది మన పోతురాజు చేతిలో ఉంటుంది కదా, దాంతో ఎవరో లేడీ పోలీస్కి జోగిని ఎవరో ఇట్లా అంటే ఆమె మీద ఒక కేసు అయింది, ఆమె ఇచ్చిందట కేసు తగిలింది. సో ఇట్లాగే మాకు కూడా ఇట్లా దుర్భాషలాడారు అనే కేసు మీద పెట్టి మమ్మల్ని అందరినీ మాస్ గ్యాదరింగ్ చేశారని మా అందరినీ దానిలో కేసులో ఇరికిస్తే నేను చెప్పాను, సార్ పంపించండి అని అడిగితే అప్పుడు ఆయన ఒకటి అడిగా, మీరు తిట్టారంట కదా సార్ మాట్లాడినప్పుడు. అయితే అమ్మ మీ ద్వారా నేను అప్పీల్ చేస్తుంది ఒకటే, నా ఫ్యామిలీలో కానీ నేను కానీ ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడింది మాకు లేదు, దేవుణ్ణి అనే అంత శక్తి నాకు లేదు. నేను ఓన్లీ కేవలం నా ఉద్యోగ రీత్యా ఎవరైనా మాట్లాడితే దుర్భాషలాడాల్సిన అవసరం లేదు, గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది. మేము బూతులు కానీ తిట్టినా ఏదైనా వ్యక్తులు తిట్టుంటాం, వ్యక్తులు ఏదైనా మాట్లాడితే ఏంట్రా ఏం మాట్లాడుతున్నాం ఇంతకన్నా ఎక్కువ ఉండదు, కొన్ని తక్కువ అప్పుడప్పుడు మాట్లాడతాం. కానీ మేము అమ్మవారిని కానీ దేవుళ్ళని కానీ తిట్టే ఇది సాహసం నేను చేయలేదు. కాబట్టి మీరు అలా నన్ను అనకండి, నేను మీకు అప్పీల్ చేస్తున్నాను. వాళ్ళు నా మీద డౌన్ అంటూ నేను నినాదాలు చేశారట, నేను ఇవన్నీ జరిగాయంటే ఎస్ సార్ మేము అందరం ఉన్నాం అక్కడ, మీ మీద ఎట్లా అంటే మీరు ఇలా అన్నారట, అనడం తప్పు కదా అని మాత్రం అడిగితే ఆయన మాత్రం అప్పీల్ చేశారు, నేను ఇలా అనలేదు అని సిఐ గారు చెప్పారు, నాకు ఎఫ్ఐఆర్ పంపిస్తానని చెప్పారు. సో జరిగింది ఏంటంటే అందరి మీద కేసులు అయ్యాయి, అందులో మేము అందరం ఉన్నాం. ఎంతమంది మీద ఏ విధమైన కేసులు అయ్యే తెలియదు. ఉదయం 2 ముగ్గురిని లిఫ్ట్ చేశారు అని చెప్పగా నాకు కాల్ వచ్చింది, పిల్లలందరూ కాల్ చేసి అక్క నువ్వు ఎక్కడున్నావు, నిన్ను కూడా లిఫ్ట్ చేస్తారేమో అని. లిఫ్ట్ చేస్తే చేయని, నేనేం తప్పు చేయలేదు, నా పెద్దమ్మ తల్లి గుడి కోసం, నా దేవత కోసం, నా ధర్మం కోసం హైందవ స్త్రీగా నేను పోరాడుతున్నాను. అమ్మవారిని నేను అక్కడ నిలబెట్టే వరకు మా పోరాటం ఆపమని చెప్పాము. అదే మాట చెప్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశాము, ఖచ్చితంగా కావాలి. అంతేగాని ఇట్లాంటి గొడవలన్నీ చేసుకోవాల్సిన అవసరం మాకు కానీ ఇంకో
విధంగా కాదు, నన్ను అరెస్ట్ చేసిన చచ్చిపోయిన రెడీ అని ముందు రోజు స్టేట్మెంట్, అదే స్టేట్మెంట్ మీద ఆధారపడి ఉన్నాం మేము, అలాగే నిలబడి ఉంటానని చెప్పినాను అన్న. సార్ శాస్త్రి గారు, అయ్యా మీరు ఇందాక పెద్దమ్మ తల్లి గుడి అంటే మీరు మెయిన్ టెంపుల్ అనుకుంటున్నారు సార్. మెయిన్ టెంపుల్ పెద్దమ్మ గుడి కాదు. ఇక్కడ బంజారా హిల్స్ లో ఒక పెద్దమ్మ తల్లి టెంపుల్ ఒకటి ఉందండి, ఎప్పటి నుంచి 80 సంవత్సరాలు. ఒక తల్లిని పెట్టి వాళ్ళు పూజ చేసుకుంటూ ఉన్నారు, మొన్న బోనం సమర్పించుకున్నారు. అది గవర్నమెంట్ ప్లేస్ అని ఒక పెద్ద ఖాళీ ప్లేస్ ఉంటే దాన్ని ఎవరికి ఆక్షన్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్లేస్ ని ఇప్పుడు ఉన్న గుడిని అంతా మొన్న వాళ్ళు స్లాబ్ వేస్తే దాన్ని డిమాలిష్ చేశారండి. అది ఇష్యూ నడుస్తుంది. మీరు మెయిన్ టెంపుల్ అనుకుంటున్నారు, అది మీకు క్లారిటీ ఇద్దామని నేను చెప్పాలనుకుని చెప్పానండి. చాలా థ్యాంక్స్. నిజంగా బాగా క్లారిటీ ఇచ్చారు. కరెక్ట్, అది నేను ఆ కన్ఫ్యూజన్ అయింది నాకు. కరెక్ట్, బాగా చెప్పారు. రైట్ 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 రవికుమార్ గారు, పోలీసులు తీరు పట్ల అయితే కొంత ఆగ్రహం అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కాకపోతే మేము ఏమి చేయలేము, శాంతి భద్రతల పరిరక్షణ మా బాధ్యత, అంతమంది గ్యాదర్ అయితే ఏం చేయగలమనేది అఫ్ కోర్స్ కళ్యాణి గారు లాంటి వ్యక్తులకు కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏ రకంగా చూడొచ్చు అంటే ప్రభుత్వ ఒత్తిడి ఈ రకంగా అధికారులను బలి చేస్తుంది అనుకోవచ్చా? ఇప్పుడు పోలీసుల పైన వస్తున్న కంప్లైంట్స్ మీరు ఇంతకుముందు నేహాల్ సింగ్ మాట్లాడింది మీరు విన్నారు శివ గారు. నేహాల్ సింగ్ ఏం చెప్పింది, పోలీసులు కూడా మా పైన దుర్భాషలాడారు, అసభ్య పదజాలం వాడారని చెప్పేసి నేహాల్ సింగ్ చెప్పింది ఇంతకుముందు అమ్మాయి. సార్ నేను కూడా ఉన్నానండి అక్కడ స్పాట్ లో, నేను కూడా ఉన్నానండి అక్కడ. ఒక మాట చెప్తానండి, ఒకళ్ళని ఇద్దరిని వాళ్ళు చేసిన పరిస్థితులు బట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడారేమో కానీ అందరినీ ఎవరిని ఆడలేదండి. మేము ఉన్నాం అక్కడ ప్లేస్ లో ఉన్నాం, స్పాట్ లో ఉన్నాం. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. కానీ పోలీసులు తీరేంటంటే వాళ్ళ పని ఎక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయో వాళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చి వాళ్ళు చేయటమే. కానీ పోలీసులు అదే పనిగా మమ్మల్ని అయితే దుర్భాషలాడాలనో ఇంకో విధంగా చెయ్యలేదండి. వాళ్ళకి దెబ్బలు కూడా తగిలాయి. నిన్న ఏసీపీ గారికి ఇక్కడ గుండు పైన దెబ్బ కూడా కనిపించింది మాకు. ఆయన బ్లడ్ కూడా వచ్చింది అనేసి ఆయన ఫీల్ అవ్వలేదు. అక్కడ మాకు బ్లడ్ వచ్చింది, నాకు బ్లడ్ వచ్చింది, వేరే వాళ్ళకి బ్లడ్ వచ్చింది, చాలా మంది కార్యకర్తలు బ్లడ్ వచ్చింది. అందరికీ ఏసీపీ గారు డైరెక్ట్ చూపించి ఇవ్వండి బ్లడ్ అని చూపించాడు అబ్బాయి. ఇగో నాకు కూడా అయిందని ఆయన చూపించారు. అంటే చెప్తున్నా, అంటే అక్కడ తొక్కిసలాట అయినప్పుడు చాలా అవుతాయి. అప్పుడు వీళ్ళు తిట్టుకున్నారు వాళ్ళు, కానీ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేయలేదనేది నాకు క్లారిటీ ఇచ్చారు. కానీ ఒకటి, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. ఇక్కడ అందరూ కలిసి మాట్లాడాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా స్పందించి మాట్లాడమని చెప్పాలి, ప్రభుత్వం తరపు నుంచి జరగాల్సింది. ఇంకొకటి ఏమిటంటే ఎక్కడైతే ఎవరికి ఏ విధంగా తాకట్టు పడ్డారు, ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ దేవాదాయ శాఖ మినిస్టర్ ఎందుకు స్పందించట్లేదు, ఆ విధంగా ఆ గుడి గురించి ఇంతవరకు ఒక చిన్న విషయం కూడా బయటికి రాలేదు, మాట రాలేదు. ఒక ప్రెస్ మీట్ పెట్టి కావాలని చేస్తున్నారని చెప్తున్నారు. హిందువులు అంటే అంత పిచ్చోళ్ళ ఉన్నారా? ఇదంతా మాట్లాడాలి. మనం మాట్లాడాల్సింది ఇదండి. పోలీసుల మీద అయితే ఉండొచ్చు, కేసులు పడతాయండి. కేసులు ఎంతమంది మీద లేవు, కేసులన్నీ ఏం చేశారు? రవికుమార్ గారు కంటిన్యూ. నేను ఒక విషయం చెప్తానంటే, పోలీసుల యొక్క హై హ్యాండెడ్నెస్ ఎట్లా ఉంటుందంటే, అక్కడ జనాలు తక్కువ ఉన్నారనుకోండి, ఇక వాళ్ళ ఒక ప్రతాపం చూపిస్తారు. కేసు సివియారిటీ పెరిగింది అనుకోండి, జనాలు ఎక్కువ వచ్చారు, ఇక మొత్తం అది చాలా పెద్ద ఎత్తున జరగబోతుంది అనుకోండి, కొంచెం తక్కువ ఉంటారు. దీనికి ఉదాహరణగా చాలా అంటే కొన్ని కాదు, ఒక రెండు చెప్తారు. ఇప్పుడు మొన్న ఇక్కడ పాత బస్తీలో పోలీసులు 2 కానిస్టేబుల్ ఆ హోటల్ మిడ్ నైట్ వరకు హోటల్ ఉందని చెప్పేసి హోటల్ బంద్ చేయడానికి పోతారు. హోటల్ బంద్ చేయడానికి పోతే వాళ్ళు ఏం చేస్తారు, ఆ కార్పొరేటర్ ఎవడో మాజీ కార్పొరేటర్ ఎవడో వచ్చేసి ఆ 2 కానిస్టేబుల్ అని ఇష్టం వచ్చినట్టు తిడుతూ ఉంటాడు. పోలీసులు ఏం బీకినండి అప్పుడు, పోయిరా ఎవరన్నా పోయి ఆ కార్పొరేటర్ వాళ్ళ కనీసం వాళ్ళని దగ్గరికి పోయి వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించుకొని కనీసం వాడికి వార్నింగ్ కూడా ఇవ్వాలి. మీకు తెలుసా, కనీసం వార్నింగ్ కూడా ఇవ్వాలి. మీకు ఇంకో సంఘటన చెప్తా. ఇదే ముత్యాలమ్మ గుడిదే ఎగ్జాంపుల్ చెప్తానండి, ఎవరితో ఎందుకు కానీ. ముత్యాలమ్మ గుడి ధర్నా చేస్తున్నారా భక్తులందరూ కూడా అక్కడ భజనలు చేసుకుంటూ పాటలు పాడుకుంటూ ధర్నా చేస్తుంటే, అంటే శాంతియుతంగా ధర్నా చేస్తుంటే లాఠీ చార్జ్ చేసినా లేదా సంయమనం కోల్పోయారని చెప్పేసి భక్తులు వాళ్ళ పైన లాఠీ చార్జ్ చేసినారా లేదా? అదే ముత్యాలమ్మ గుడి వ్యవహారంలో ఆ గుడి సందు లోపల వెళ్తే ఒక మసీదు, ఒక మదర్సా ఉంటది. అక్కడ మదర్సాలో ఉన్నటువంటి ఆ ముస్లిం ఎవరైతే విద్యార్థులు కావచ్చు, ఆ ముస్లిం సంబంధించినటువంటి వాళ్ళు ఖాజీలు కావచ్చు, వాళ్ళందరినీ సెక్యూరిటీ ఇచ్చి మరి వాళ్ళని పంపించేస్తారు బయటికి. అంటే నేను ఏమంటున్నా, వీళ్ళ ఒక హై హ్యాండెడ్నెస్ 2 సైడ్స్ ఉంటుంది. అక్కడ మనం కొంచెం వీక్ అనిపిస్తే మనల్ని ఇష్టం వచ్చాడు వాడుకుంటారు, కాటాడుకుంటారు, మనల్ని కొట్టేస్తారు. మీకు ఇంకా అనేక సంఘటనలు చెప్తాయి. అట్లాంటి సంఘటనలు చెప్పాడు. ఇదే బంజారా హిల్స్ లో, ఇదే జూబ్లీ హిల్స్ లో మా బీజేపీ కార్యకర్తలు మహిళలని కూడా చూడకుండా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ పైన ఏదో ధర్నా చేస్తున్నాం అని చెప్తే బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కొట్టినారు, ప్లస్ పోలీసులు వచ్చి కూడా కొట్టినారు.
పోలీసులు వచ్చి కూడా లాఠీచార్జ్ చేసినారు. అరే మీరు కాపాడాల్సిన వాళ్ళు, బీఆర్ఎస్ గుండాలు మమ్మల్ని కొడుతుంటే, మా మహిళల్ని కొడుతుంటే మీరు కాపాడాల్సిన వాళ్ళు, మీరు వాళ్ళతో కలిసి మా పైన మమ్మల్ని కొడతారేంటని చెప్పేసి చెప్పినా కూడా వినకుండా మమ్మల్ని అక్కడ నుంచి కొట్టుకుంటూ తీసుకొని పోయినాడు. ఆ పేషెంట్ ఇప్పటివరకు కూడా పేషెంట్ ఉన్నారు ఆయన పాపం ఒక ఆయన. అంటే నేను ఏమంటున్నా, పోలీసుల వ్యవహార తీరు ఈ ఒక్క సందర్భంలో ఏమైనా ఆ విధంగా కర్ణాటక కళ్యాణి గారు చెప్పినట్టు ఒక సహకరించినట్టు ఉందా లేదా తర్వాత విషయం. కానీ హిందువులంటే, హిందూ సంఘాలంటే, హిందూ దేవి దేవతలంటే ఇటువంటి ఏదైనా చిన్న అవమానం జరిగింది హిందువుల దేవి దేవతలకు, హిందువులకు ఎక్కడైనా అది జరిగిందంటే మాత్రం పోలీసులు రెండో మతం వైపు ఏ విధంగా అయితే వ్యవహరిస్తారో మా హిందూ విషయాలపైన అట్లా వ్యవహరించారండి. వాళ్ళ వ్యవహారం తీరు మారిపోతుంది. మీకు ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. పబ్లిక్ గార్డెన్ లో అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతుంటే ఎవడో వచ్చి అక్కడ అంతా ధ్వంసం చేస్తాడు. ధ్వంసం చేస్తే అక్కడికి ఎవరిని రానియారు, ఎవరిని మాట్లాడినారు. కనీసం అక్కడ మీడియాతో మాట్లాడుతుంటే కూడా ఆ మీడియాను కూడా పంపించేసారు, ఆ మీడియాను కూడా బెదిరించి పంపించారు. ఆ రోజు నేను ఉన్నా అక్కడ, నేను అక్కడ ఉన్నా. అవునండి. ఇంత ఎందుకు చేస్తారు అంటే నేను ఏమంటున్నా, ఓకే ఈ ఒక్క సంఘటన నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తా. ఇదే ఆడెవడు మన ఫరూక్ అని చెప్పేసి ఒకడు వాడు జోక్స్ చేస్తూ ఉంటాడు, వాడు కామెడీ షో చేస్తూ ఉంటాడు. ఇదే బీఆర్ఎస్ అయ్యాలో శిల్పారామంలో వానికి 1200 మంది పోలీసులను పెట్టి వాడి షో నిర్వహించారు. ఇక్కడ వాడి షో నిర్వహించారు. వాడు రాముల వారిని మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీనా సారీ బీఆర్ఎస్ పార్టీ నేనేమంటున్నా, వాళ్ళు పోలీసుల యొక్క తీరు ఈ విధంగా ఉంటది. అంటే మనం గట్టిగా ఉంటే గట్టిగా మాట్లాడితే మనకు బెండే మాట్లాడతారు, మనం గట్టిగా లేకపోతే మనల్ని వాయించి పంపించేస్తారు. దాని తర్వాత మనం హాస్పిటల్లో తిరగాల, మనం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. కానీ అదే అటువైపు జరిగితే ఈ విధంగా జరుగుతుందా? ప్రస్తుతం భూమి ఇస్తుందా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. అయితే వార్తలు అయితే వస్తున్నాయి, ప్రభుత్వం ఒప్పుకుంటుంది భూమి ఇవ్వడానికి అని చెప్పేసి. కానీ ఇన్ కేసు ఇస్తే ఆ భూమికి ఛార్జ్ చేస్తారా లేదా అన్నది తెలియదు. మీరు గుడి కూడా ప్రభుత్వమే, ఎవరైతే కూర్చారో వారిని నిర్మించవాలని మీరు డిమాండ్ చేశారు. కానీ గుడి నిర్మాణానికి సంబంధించి ఇప్పటికొచ్చి ఎక్కడ కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి. ఏంటి స్థలం ఇస్తే చాలా, ఒకవేళ స్థలం ఇస్తే మీరే నిర్మించుకుంటారా? లేదండి, ఎవరైతే కూలగొట్టారో అధికారులు జీతాల్లోంచి కడతారా, లేకపోతే అధికారులను సస్పెండ్ చేస్తారా, వాళ్ళని శిక్షిస్తారా, ఏం చేస్తారో అదంతా డిమాండ్ లో భాగమే. ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళు సస్పెండ్ అవ్వాలి, వాళ్ళకి ఖచ్చితంగా రిటార్ట్ ఉంటుంది. కానీ మేమేమంటున్నామంటే గుడి ఎవరైతే కూలగొట్టారో, ఏ ప్రభుత్వం కూలగొట్టింది ఆ ప్రభుత్వమే దానికి ఫండ్ ఇచ్చి ఖచ్చితంగా కట్టించాల్సిన బాధ్యత కూడా వాళ్ళదే. ప్రాణ ప్రతిష్ఠ చేయాలి. దానికి ఒక ఆగమ శాస్త్ర ప్రకారంగా విచ్ఛిన్నమైన దాన్ని కూడా తీసుకెళ్లి మనం జాగ్రత్తగా పెట్టుకుంటాం ఒకవేళ ఛిద్రమైపోతే. అలాంటిది ఇప్పుడు ఇక్కడ ఇలా కాకుండా ఏంటంటే తీసుకెళ్లి వాళ్ళు ఏది పడితే అది చేసి ఎలా పడితే అలా కూలగొట్టేసి మళ్ళా మాకు సంబంధం లేదు అని పెడితే అది కరెక్ట్ కాదు, ఖచ్చితంగా కరెక్ట్ కాదు. కాబట్టి కట్టించాల్సింది కూడా వాళ్ళే. ఒకవేళ ప్లేస్ ఇచ్చారనుకోండి, సఫిషియెంట్ ప్లేస్ ఇస్తే భక్తులందరూ ఎంతెంత వేసుకొని కట్టుకోండి అన్నారనుకోండి, దానికి కూడా సిద్ధమే. మేము కాదనట్లేదు. కానీ ఫస్ట్ డిమాండ్ ఎవరు పగలగొట్టారు, ఎవరు చేశారు, ఎవరు చేస్తే వాళ్ళకి శిక్ష పడాలి. వాళ్ళకి శిక్ష కాదు ఇది, ఒక విధంగా ఆనందపడాలి మీరు. ఎందుకంటే అమ్మవారి గుడి కట్టే అదృష్టం మీకు ఇచ్చింది. ఒక విధంగా ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గానీ కట్టలేరు. కట్టాలంటే చాలా అదృష్టం ఉండాలంటారు. అలాంటిది మీకు కట్టే అదృష్టం వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు అందరూ వేసుకొని, మీరే మీ ప్రభుత్వంలో వాళ్ళు అధికారులు వేసుకోండి, మినిస్టర్స్ వేసుకోండి, అందరూ వేసుకొని మీరు కట్టివ్వండి, మా గుడి మాకు ఇవ్వండి. ఇప్పుడు వారు చెప్పినట్టుగా ఇందాక బీఆర్ఎస్ ఏమో ఒక పాయింట్ యాడ్ చేసేద్దాం అనుకున్నాను. నేను కరెక్ట్ గా సడన్ గా వచ్చాను కాబట్టి బీజేపీ వారే అని అన్నారు కాబట్టి నేను కూడా ఇప్పుడు వారు చెప్పిన మున్నావారి ఫారూక్ టైంలో అరెస్ట్ అయ్యాను. ప్రివెంట్ కాదు, నేను వెళ్తే అక్కడ నన్ను అరెస్ట్ చేశారు. అలాగే మొన్న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అరెస్ట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు చెప్పిన ఏదైతే ముత్యాలమ్మ గుడిలో కూడా మేమందరం మళ్ళీ రోడ్డు మీద బయట ఇస్తే మమ్మల్ని ఎవరిని పంపించకపోతే మేమందరం మొత్తం ఒక ప్రవాహాల వెళ్లేసరికి వెంటనే మళ్ళీ కొంతమంది నన్ను ఇంకొక మళ్ళీ ఒక 5 పంపించారు. అంటే గట్టిగా ఉంటే వారు చెప్పినట్టుగా వాళ్ళ తీరు వేరుగా ఉంటుంది పోలీసులది, లేకపోతే వాళ్ళ ప్రతాపం వాళ్ళు చూపిస్తారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో మునవర్ ఫారూక్ మాత్రం 1200 మందిని సెక్యూరిటీ ఇచ్చారు. సెక్యూరిటీ ఇచ్చి ఆ రోజు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు. అంటే ఒక కమేడియన్కి ఒక కేటీఆర్ గారు 1200 మందిని ఇచ్చి పంపించారు. ఏ ప్రభుత్వం ఉన్నా కూడా హిందువుల పట్ల ఇలాంటి వివక్షలే ఉంటున్నాయి. హిందూ దేవుళ్ళన్నా హిందూ దేవతలన్నా ఏ ప్రభుత్వం ఉన్నా అందులోని ఈ కాంగ్రెస్ అసలే ఉండదు. ఇంకా కొంచెం ఆ కాస్తో కోస్తో బీఆర్ఎస్ గురించి మాట్లాడితే కొన్నిట్లో ఉన్నా కొన్నిట్లో కొంచెం దేవతల గురించి అంటే స్పందించేవాళ్ళు. కానీ ఇక్కడ కూడా అయినా ఏ ప్రభుత్వాన్ని మేమేం పొగడక్కర్లే, ఎల్లమ్మని ఎంచక్కర్లే, పోలమ్మని పొగడక్కర్లేదని ఒక సామెత ఉంటుంది. అదే సామెత ఉంది ఇక్కడ. ఏ ప్రభుత్వం అయినా సరే జరిగేది హిందువులకు అన్యాయమే. ఇక్కడ పెద్దమ్మ తల్లి గుడిలో ఇక్కడ మీరు కట్టించాల్సిన బాధ్యత కూడా
మీదే, మీరు ప్లేస్ ఇచ్చేస్తే కట్టుకోండి, మాకు సంబంధం లేదంటే దాన నాగేంద్ర గారికి ఏం తక్కువ ఉందండి, కోట్లు ఉంది, మీరు కట్టించండి సార్, మీ పేరు మంచి మారుమోగిపోద్ది హిందువుల్లో. లేకపోతే ఇంకా మన మేడం గారు ఉన్నారు కదా దేవాదాయ శాఖ మినిస్టర్, ఆవిడని అడగండి సార్. లేకపోతే అంత ఎందుకండి, మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనే కట్టిస్తారు, ఏం టెన్షన్ లేదు మాకు, మేము ఖచ్చితంగా కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తాం. ఇంకొక విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ఇల్లు సెంటర్లో ఉంది. రోజు వెళ్లే వాళ్ళకి మొత్తం బ్యారికేడ్లు వేసేసి మొత్తం రోడ్డు మొత్తం మళ్లింపులు చేసేసి అన్నీ చేశారు కదా సార్. అది అక్కడ ఆ లోపల ఉన్న గుడే అడ్డొచ్చింది సార్, మధ్యలో ఉన్న మీ ఇల్లు అడ్డుంది కానీ జనాలకి వెళ్ళడానికి ట్రాఫిక్ వాటికి. ఇక్కడ మళ్ళీ ఈ రోడ్డుకి ఏం అడ్డుందండి, రోడ్డుకి అడ్డు మీ ఇల్లు ఉంది. మీకు ఫిల్మ్ నగర్ లో ఉన్న మీ పక్కింటోళ్ళు ముఖ్యమంత్రి గారు కదని చెప్పుకోలేకపోతున్నారు, ఎదురింటోళ్ళు చెప్పుకోలేకపోతున్నారు, ఏమడితే ఏమవుతుందని. మరి మీ ఇల్లు అడ్డంగా ఉంది, మినిస్టర్స్ ఇల్లులు అడ్డంగా ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు వాళ్ళందరూ కట్టుకున్నారు, పోనీ ఓకే వాళ్ళని వదిలేండి. మరి ప్రభుత్వ అధికారులు కదా మీరు, ప్రభుత్వానికి మీరు ఆన్సరబుల్ కదా, ప్రజల కోసం మీరు బ్రతకాలి కదా. మళ్ళీ ఒకవేళ స్థలం ఇచ్చి మీరు అన్నట్టే మీ డిమాండ్ కి అంగీకరించి గుడి నిర్మించడానికి కూడా అంగీకారం తెలిపితే ప్రభుత్వం అనుకున్నంతలో మొత్తం అక్కడ గుడి కట్టి తర్వాత ఆ భూమిని ప్రభుత్వ పథకాల కోసం విక్రయించడమో లేదంటే ఇతరత్ర కార్యక్రమాలకి ఏదైనా ప్రజాపయోగం కోసం ఉపయోగిస్తాము అని అంటే స్వాగతిస్తారో, ఒప్పుకుంటారా? గుడిని ఇప్పుడు అక్కడ కూల్చింది, గుడిని మొత్తం తీసేసిందే ఎవరో బడా బాబు తాలూకా ప్రెజర్ తోనే అనుకుంటున్నాం మేమైతే. ఎందుకంటే అది ఎవరికో ఇద్దాం అనుకున్నారు సార్, ఎవరికో కట్టబెడదాం అనుకున్నారు. ఆ కట్టబెట్టే వ్యక్తి ఇక్కడ గుడి ఉంటే మాకు ఇబ్బంది, మేము పెద్ద పట్ట కట్టాల్సిన కాంప్లెక్స్ పెద్ద విల్లాలో ఏదో వేద్దాం అనుకుని ఉంటారు వాళ్ళు. సో దానికి ఇబ్బంది అయిపోతుంది కాబట్టి గుడిని తీసేశారు. ఇంతకాలం లేనిది మొన్న బోనాలు అవ్వగానే అమ్మవారి గుడి ఇది పెట్టంగానే చిన్న గుడిని, అంత చిన్న గుడి మీకు అంత అడ్డైపోయింది. ఆ లోపల ఉన్న గుడి అది కూడా రోడ్డు మీద లేదు, మీకు ఎవరికి ఇబ్బందిగా లేదు. అలాంటి గుడి రోడ్డు మీద నీళ్ళు ఇబ్బంది కానప్పుడు ఆ గుడిలో ఇబ్బంది అయిపోయింది, తీసేశారు. ఇప్పుడు మీరు కట్టబెట్టారనుకోండి, మంచి కార్యక్రమాలకైనా మా గుడి జోలికి మా వైపు నుంచి కాకుండా ఏదైనా ఉంటే గవర్నమెంట్ నిజంగా ఒక పెద్ద ఏదైనా కాంప్లెక్స్ కట్టి రెంట్లకు ఇస్తున్నారండి, దానిలో ఏదైనా మంచి ఏమైనా ఇన్స్టిట్యూట్స్ అవి పెట్టిన ఇన్స్టిట్యూట్లు ఏమైనా పెడుతున్నారండి, దానికి ఎవరేమనరు. కానీ ఏ బార్ అండ్ లైసెన్స్కి ఇచ్చేసో లేకపోతే ఇంకో రెస్టారెంట్లకో వాటికి వీటికి ఇచ్చారనుకోండి, అక్కడ అమ్మవారి గుడి ఉంది కదా పక్కన, మేము ఎట్లా ఒప్పుకుంటాం? అప్పుడు దానికి కూడా మేము ఒప్పుకోం. బార్ అండ్ రెస్టారెంట్ ఇస్తానండి, నా ఇష్టం అండి, పెద్ద పబ్ ఇస్తానంటే మేము ఒప్పుకోం. ఎందుకు ఇస్తాం? ఒప్పుకుంటాం. మా గుడి పక్కన ఉండాల్సింది బడి, అవసరం అయితే స్కూల్ కట్టండి, పెద్ద కాలేజ్ పెట్టండి, గవర్నమెంట్ కాలేజ్ కట్టి అందరికి చదువులు చెప్పండి, ఇలాంటి పద్ధతి చేయండి. అంతేగాని గుడి పక్కన బార్లు పెడతాం, మాకు నచ్చినట్టు గుడికి ఇచ్చాం కదా ప్లేస్ ఏదైనా పెడతాంటే అది కూడా యాక్సెప్ట్ చేయం. గుడి పక్కన ఉండాల్సింది పద్ధతిగా ఉండాలి ఏ ఉన్నా కానీ. అంతేగాని ఏది పెడతాం, మసాజ్ సెంటర్ పెడతాం, లేకపోతే పార్లర్లు పెడతాం, అవి పెడతాం అంటే మేము ఇవ్వం, మేము ఒప్పుకోం. అప్పుడు కూడా మళ్ళీ ఫైటే చేస్తాం, ఖచ్చితంగా ముందే చెప్తున్నాం. కాబట్టి మీరు ఆలోచించుకొని ఏం చేసినా సరే ఒక మంచి విద్యాలయం కట్టండి, హ్యాపీగా ఉంటుంది. గుడి పక్కన ఆ గుడి కట్టుకోండి అని డబ్బులు ఇచ్చేసి మేము ఏదో కట్టుకోండి మీరు ఏదైనా చేసుకోండి అని అనేస్తే ఊరుకుంటారు అనుకోకండి. ఆ ప్లేస్ ని చాలా పవిత్రంగా ఉంచాలి. ఆ పవిత్రంగా ఉంచడానికి దానికేం భంగం వాటిల్లో మళ్ళీ ఒప్పుకోం. ఒక పబ్బు కట్టారు సార్, అక్కడ రోజు గొట్లాట్లు అవుతాయండి, గుడి దగ్గర రోజు గొడవలే కదా, గొడవలు అవుతాయిగా, మళ్ళీ తలనొప్పులే కదా, ఎలాంటివి జరగకూడదు. కాబట్టి ప్రభుత్వం ఉంది కదా భూమి అని చెప్పి ఏది పడితే చేస్తే దాన్ని స్వాగతించాం. మా గుడి కావాలి, పవిత్రంగా ఉండాలి, మా అమ్మవారి గుడి మీరే కట్టివ్వాలి, దానికి కావాల్సిన ఫండ్ మీరే ఇవ్వాలి, దానికి మళ్ళీ ప్రతి ఏటా బోనాలు మీరు తెచ్చుకొచ్చి సమర్పించాలి. నిన్న మంత్రి పొన్నం మాట్లాడుతూ మాకు ఒక లెటర్ పెట్టుకుంటే ప్రభుత్వానికి వారికి అంటే ప్రభుత్వానికి ఒక లెటర్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఎక్కడైనా ఏ ధార్మిక సంస్థకైనా ముఖ్యంగా గుళ్ళు కంటే మేము ఇస్తాము, గతంలో కూడా ఇచ్చి ఉన్నాము, కానీ కావాలనే రాద్ధాంతం చేస్తున్నారు అంటున్నారు కదా ఆయన లెటర్ పెట్టుకుంటే ఇస్తాం అంటున్నారు. ఒకవైపు మా అధికారులేమో 2 లక్షల గజంకి ఇస్తే మేము కూడా ఇప్పుడు ఇచ్చేస్తాం కావాలంటే అంటున్నారు. అంటే ఏది తీసుకోవాలి? ఈ లెటర్ పెడతాం, ఇప్పుడు లెటర్ పెడతాం, ఓకే మేము అడిగితే ఇచ్చేస్తాం అంటే మరి మనం మీరు పీకేయకుండా మరి మాకు ఒక ఏదైనా పేపర్ ఇచ్చి మేము కూలగొడుతున్నాం, మీ బెద్దమ్మగడి గుడి తీసేస్తున్నాం అని ఒక పేపర్ ఏమో చూపించాలి కదా. అదే ప్రభుత్వం పొన్నం ప్రభాకర్ గారు డైరెక్ట్ గా పేపర్ ఏదండి, మాకు పేపర్ లేకుండా ఎవరికి ప్రివెంటివ్ అరెస్టులు చేసేస్తున్నారు, ఎలాగో మరి పేపర్ కూడా ఇవ్వట్లేదు, అరెస్టులకు కూడా ఎలాగో పేపర్లు ఉండవు, కూలగొట్టడానికి పేపర్లు ఉండవు. మీరు ఇవన్నీ చేయడానికైతే మీ దగ్గర ఏం అధికారం ఉందో అన్ని ఉపయోగిస్తారు. కానీ మీ దగ్గరకు వచ్చేసరికి మేము ప్రజలు ఎప్పుడైతే తిరగబడుతున్నారు, మీకు దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి అనగానే మీరు మాకు అర్జీ పెట్టుకోవచ్చు కదా, అర్జీ పెట్టుకున్నాం, సరే సార్ ఇప్పుడు అర్జీ పెడుతున్నాం, డైరెక్ట్ గా అర్జీ పెడతాం, ప్రజలందరూ కోరుకుంటున్నారు ఒక 1000 గజాలు ఇవ్వండి సార్, మాకు 1000 గజాలు ఇవ్వండి, ప్రభుత్వ స్థలంలో మీరు కట్టించమండి, మేము అర్జీ పెట్టుకుంటున్నాం, పబ్లిక్ ఇంతమంది కోట్ల మంది చూస్తున్నాం, డైరెక్ట్ గా అడుగుతున్నాం, కావాలంటే రేపు వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇస్తాం అందరం కలిసి. ఏం మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు? ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వడం లేక తప్పించుకోవడానికి ఏదో ఒక వంక చూపించాలి కాబట్టి మా మీద నెట్టేస్తున్నారు, మా హిందుత్వవాదులు మా బీజేపీ మీద వాటి మీద వీటి మీద బురదేస్తున్నారు. మేము నిజంగా రాజకీయాలు చేస్తే అన్ని రోజులు ఇంత ఫైట్ చేయవండి, అవసరం లేదు, ఎవరు రాజకీయాలు చేయట్లేదు, వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. ఏంటంటే ఏదో విధంగా వీళ్ళు ఊరుకుంటారులే అనుకున్నారు చిన్నవాళ్ళని. కాకపోతే అమ్మవారి శక్తి చిన్నగా ఉండదు కదండి, ప్రజలందరినీ తీసుకొచ్చి అక్కడ పెట్టుకుందావిడ. అంతేగాని అమ్మవారు తీసుకొచ్చింది, వాళ్ళందరూ చిన్నవాళ్ళు కదా, లేదో చిన్నగా తీసేద్దాం అనుకున్నారు అర్ధరాత్రి భయపెట్టి. ఆ అధికారికి అయితే ఖచ్చితంగా
సస్పెండ్ చేయాలి. ఆవిడకి ఖచ్చితంగా అమ్మవారు చూపిస్తుంది. నేను డైరెక్ట్ గా చెప్తున్నా, మొన్నటి నుంచి చెప్తున్నా, నీకైతే వదలరమ్మా, నువ్వు ఎందుకు వచ్చావో తెలియదు కానీ బాబు నువ్వు అధికారులు బలే, ఖచ్చితంగా ఆయన అన్నట్టు అధికారులు బలి, ఖచ్చితంగా అధికారులందరికీ మాత్రం చూపిస్తుంది అమ్మవారు. మీరు దయచేసి అందరూ కలిసి మా అందరి మనోభావాలు దెబ్బతీయకుండా, బాధ పెట్టకుండా, మా బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్, వివిధ హిందూ క్షేత్రాలన్నిలో పనిచేస్తున్న, వివిధ హిందూ సంఘటనలు చేస్తున్న ప్రతి ఒక్క సంస్థ కూడా దీని వెనక పనిచేస్తా ఉన్నాం. నాలాంటి ఎన్నో సంస్థలు, నాలాంటి ఎందరో నాయకులు, ఎంతో మంది భక్తులు ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. ఈ రోజు అమ్మవారి గుడి జోలికి రాకండి, రాకండి, రాకండి వార్నింగ్ ఇస్తూ ఉన్నాం. 48 hours చెప్పాలి. ఒక్కసారి గుడి నుంచి పక్కకి వెళ్తే ఈ కేసుల వ్యవహారం ఏంటి? ఒకవేళ గుడి వ్యవహారం తేలిపోయినా మీ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించిన ఈ కేసుల వ్యవహారం ఏంటి? కేసులు తీసివేసే అవకాశం ఉందా? అలాగే ఇప్పటివరకు ఎన్ని కేసులు ఉన్నాయి? ఈ కేసుల వ్యవహారంలో కూడా నిన్న కూడా మనం నేహా సింగ్ విషయంలో కూడా కొంత మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇష్టం వచ్చినట్టు కేసులు పెడుతున్నారు, ముఖ్యంగా హిందూ యాక్టివిస్టులు అయితే విపరీతమైనటువంటి కేసులు పెడుతున్నారు అంటూ కూడా ప్రస్తావించినటువంటి పరిస్థితి కదా. ఏం జరుగుతుంది ఈ కేసుల వ్యవహారం? నా మీద కూడా చాలా కేసులు ఉన్నాయండి ఇలాంటివి. నా మీద ఒక 4-5 కేసుల పైన ఉన్నాయి. ఇప్పుడు ఇది ఒకటి కొత్త కూడా యాడ్ అయింది అనుకోండి. నిన్న ఒక కేసు అయింది. మళ్ళీ ఇప్పుడు పెద్దమ్మ తల్లి గుడికి వెళ్తే గుడి కోసం ఫైట్ చేస్తే మళ్ళీ కేసు వేసుకున్నా. అంతకుముందు ముత్యాలమ్మ గుడికి, ఇక్కడ చాలా ఉన్నాయిలేండి కేసులు. ముత్యాలమ్మ గుడి విషయంలో కూడా నేను ఆ కేసు కాకపోతే లాస్ట్ మినిట్ లో ఏంటంటే కొట్టిన వాళ్ళనే పెట్టారు కాబట్టి కొంచెం నాకు అది కొంచెం రిలీఫ్ వచ్చింది. బట్ ఏమో చెప్పలేము, అన్ని పెట్టుకుంటున్నారు, ఎప్పుడు రివీల్ చేయరు. సడన్ గా ఎప్పుడైనా లిఫ్ట్ చేయడానికి ఉంటుందని పెట్టుకుంటారట, అది కూడా తెలిసింది నాకు. సో మనం చెప్పలేము వాళ్ళకున్న ఇన్స్ట్రక్షన్స్. కాకపోతే ఏంటంటే కేసులు ఎన్ని ఉన్నా ఏమైనా మేము అనుకున్న దాని ప్రకారంగా మేము హిందుత్వవాదులు, హిందుత్వం కోసం ఎంతవరకైనా వెళ్తాం, ఖచ్చితంగా ఫైట్ చేస్తాం. అమ్మవారి కోసం, దేశం కోసం, ధర్మం కోసం. ఈ కేసులు కాదండి, ఎన్ని పెట్టినా, జైల్లో పెట్టినా కూడా ఫైట్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ అయిపోతాయి సార్. గుడి అయిపోతుంది, ఒకవేళ గుడికి చక్కగా బోనాలు సమర్పిస్తారు, ప్రభుత్వం తరపున ప్రతి సంవత్సరం బోనం ఇవ్వచ్చు, ఏమైనా జరగచ్చు. మా మీద ఉన్న కేసులు మాత్రం ఎవరు పట్టించుకోరు, మర్చిపోతారు. ఇప్పుడు కేసు మళ్ళీ ఎప్పుడుకో వస్తుందండి అవసరమైతే. అది కానీ ఒకవేళ ఛార్జ్ షీట్ పడి అన్ని చేస్తే తిరగాల్సి వచ్చింది ఎవరు? మేమే. ఇక్కడ గుడి కోసం తిరగాలి, ఫైట్ చేయాలి, మొత్తం అంతా మాట్లాడాలి, తిట్టించుకోవాలి, దీవెనలు తీసుకోవాలి, అన్ని తీసుకోవాలి, మళ్ళీ కేసులు కూడా వెనకాల మోసుకోవాలి. దానికి మళ్ళీ ఏమైనా అవసరం అయితే బెయిల్ కట్టుకోవాలి. బెయిల్కి మళ్ళీ ఎవరండి? మళ్ళీ మా డబ్బులు మేమే ఖర్చు పెట్టుకోవాలి. మొన్న నేహా సింగ్కి 50,000 అంటే చికోటి ప్రవీణ్ గారు ఒక 20,000 ఇస్తే మేము అందరం కలిసి మిగిలిన డబ్బులు కొంతమంది ఒక రమేష్ గారు వాళ్ళు ఎవరెవరు అందరూ కలిసి ఒక 50,000 కట్టాం. ఆ పిల్లకి రూపాయి లేదు అంటే 50,000 రూపాయలు పూచీకత్తు ఇచ్చారండి. ఎవరండి ఇస్తారండి? 10,000, 5,000, 15,000 వేయాలి కానీ 50,000 వేస్తారు ఒక అమ్మాయికి. అది కూడా పేదరాలు, కట్టిక పేదరాలకి. అలాంటి పిల్లల్ని మీరు అమ్మాయి హిందుత్వం కోసం మాట్లాడేమో తప్పు అంటే ఇదే తప్పు. ఆ మునవర్ ఫారూక్ గారు పిచ్చి పిచ్చిగా హిందూ దేవతల గురించి తిట్టి మాట్లాడితే వాడికేమో సన్మానాలు చేసి వాడికి ఇంత ప్రొటెక్షన్ ఇచ్చి వాడిని తీసుకొస్తారు. మేము గట్టిగా మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తారు. ఆ రోజు కూడా అరెస్ట్ చేశారు. అంటే మేము కేసులు అప్పుడు కూడా కేసు వేశారు మా మీద. అంటే ఎన్ని కేసులు వేస్తారు, ఎన్ని మాట్లాడతారు? మాట్లాడడానికి వాక్ స్వాతంత్రం లేదా ఈ తెలంగాణలో? ఏది మాట్లాడినా సరే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అసలే పట్టించుకోదా? ఏంటిది? ఏ ప్రభుత్వం ఉన్నా మాకు ఇదే పరిస్థితి. ఎన్ని కేసులు వేయించుకోమంటారు? దేవుడి కోసం, దేవత కోసం వేసుకుంటాం కానీ కేసులు తీరా మీరు? అది కూడా అడుగుతున్నాం. ఈ గుడి గురించి అయిపోగానే ఎంతమంది మీద కేసు పెట్టారు అంత కూడా మీరు క్లోజ్ చేయాలి. కేసులు, ఈ కేసులు కూడా క్లోజ్ చేసేయాలి. మళ్ళీ మీరు ముత్యాలమ్మ తల్లి గుడి గురించి ప్రస్తావించారు కాబట్టి కళ్యాణ్ గారు, ఎక్కడైతే ముత్యాలమ్మ తల్లి గుడి వ్యవహారానికి కారణమైనటువంటి ఆ మోటివేషనల్ క్లాసెస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ మీద, ఆ స్పీకర్ మీద, అందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయో లేదో తెలియదు, ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కానీ అక్కడికి వచ్చి నిరసన తెలిపిన మీలాంటి వ్యక్తుల మీద మాత్రం కేసు ఉంది. ఏమనుకోవాలి? ఇది కాదా రాజకీయం? రాజకీయం అదే రాజకీయం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉన్నాయి, హిందువులు అయితే ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు, ఎవరి మీద కేసులు పెట్టొచ్చు. ఇదే ఆ ఓవైసీగా అంతెందుకు సార్, గోరక్షకి వెళ్తున్నాం మేము. ఈ ముత్యాలమ్మ దగ్గరకు మళ్ళీ వస్తా. గోరక్షకి వెళ్తున్నాం సార్, మొన్న బక్రీద్ టైంలో ఎక్కడెక్కడో అన్ని తీసుకొస్తున్నాం. వెళ్ళి పట్టుకుంటే ఓవైసీ గారు ఫోన్ చేస్తే ఒక ఎమ్మెల్సీ వస్తాడు సార్, ఆయన వేరే అతను ఎమ్మెల్సీ వచ్చి ఎమ్మెల్సీ దగ్గరుండి నిలిపించగలుగుతాడు సార్ కార్యకర్తల్ని, ఆవుల్ని, మొత్తం దూడల్ని, లేగలన్నీ. మన గురించి మేము ఇంత ఫైట్ చేసి మీరు ఓరక్ష చేసి రాత్రి పగలు నిద్ర లేకుండా తిరుగుతుంటే మన కార్యకర్త కోసం ఎవరు రావడానికి, ఏ కేసుల్లో మనల్ని ఇరుక్కున్నారో, ఎందుకు వెళ్ళాలి అని ఆలోచించి ఎంక్వైరీలు చేసి అవసరమైతే ఒక ఫోన్ కాల్ చేస్తారు. ఎవరు రారు, వాళ్ళు వచ్చేస్తున్నారు. వాళ్ళకున్న ధైర్యం మన వాళ్ళు ఇంకా రాలేదు కాబట్టి వీళ్ళు ఏంటంటే వాళ్ళ కనుసనల్లో ఆడుతూ ఉంటారు. ఇప్పుడు ముత్యాలమ్మ గుడి దగ్గర కూడా పెద్ద ఉప్పెనలా జనాలందరూ వచ్చి కూర్చొని ఆ రోజు మేము ధర్నా చేస్తే మమ్మల్ని ఎవరిని లోనికి వెళ్ళని లేదు. ఆ పక్కన మోటివేషనల్ స్పీకర్ ఒక 15 మంది 20 మంది రోజు వచ్చి అక్కడ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళు పట్టుకున్నది లేకుండా వాడెవడో పిచ్చోడు వచ్చి కాలుతో తన్నాడు, అమ్మవారిని కాలుతో తన్ని నా కాలు నరికేయాలి కదండి.
ఆ కాళ్ళని తీసేయాలి కదండి, వాడిని ఒక్కసారి షూట్ చేయాలి కదండి, వాడిని ఎన్కౌంటర్ చేయాలి కదా. అలాంటి వ్యధవల్ని, అలాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని కాపాడతారు, వాళ్ళని చక్కగా ప్రొటెక్షన్ చేసి పంపిస్తారు పక్కకి. అంతెందుకు ఆ రోజు నాంపల్లిలో అమ్మవారి దసరా అండి, దసరా టైంలో పూజ చేసుకుంటే అమ్మవారి చీరంతా చింపేసి చెయ్యరి చేసి మొత్తం అన్ని చేసి అక్కడ నేను మాధవీలత గారు ఇద్దరం అక్కడే ఉన్నాం, అక్కడ కూర్చున్నాం, ఎంతోసేపు ధర్నా చేసాం అక్కడ. మమ్మల్ని రానివారు, లోపలికి వెళ్ళనివారు, మీరు అందరూ వెళ్ళిపోండి అంటారు. అసలు మరీ ఎంత టూ మచ్ అంటే అంత టూ మచ్. వాళ్ళకి ఎంత ఏమంటే వాడు పిచ్చోడు, ఎక్కడ ఏం జరిగినా పిచ్చోడు. ఏంటండి ఇది? ముత్యాలమ్మ గుడి విషయంలో అయితే అన్యమతస్తులైతే వాళ్ళ గురించి ఒక్క మాట కూడా మాట్లాడరా. ఒక్క అరెస్ట్ చేసినట్టు కానీ, వాడి మీద ఏం కేసులు వేశారని కానీ, వాడు ఎక్కడ శిక్ష పడిందని కానీ, ఎన్ని సంవత్సరాలు ఎన్ని నెలలు జైల్లో ఉన్నాడు కానీ, ఎన్ని రోజులు ఉన్నాడు కానీ చెప్పరు. నేహా లాంటి అమ్మాయికి శుక్రవారం సోమవారం వెళ్ళి నువ్వు సంతకం పెట్టి రావాలమ్మా స్టేషన్లో అని చెప్తారు. అంటే ఇది ఎక్కడ న్యాయం? వాళ్ళకొక న్యాయం, మాకొక న్యాయమా? వాళ్ళకి ఏం చేశారు మాకు చూపించాలి కదా. ఈ పిల్ల ఏమో అదేమన్నా వెళ్ళి సంతకం పెట్టడం ఏంటి సార్? ప్రతిసారి వెళ్ళి ఆ పిల్ల సోమవారం శుక్రవారం ఒక ఆడపిల్ల పోలీస్ స్టేషన్ వెళ్ళి సంతకం పెట్టాలట హిందుత్వం గురించి మాట్లాడినందుకు. ఇది ఎక్కడ అన్యాయం? ఇంత ఘోరమా పోలీసు డిపార్ట్మెంట్? రేవంత్ రెడ్డి గారు మీరే కదా ముఖ్యమైన భూమికి పోషించడం కోసం హోమ్ మినిస్టర్ మీరేగా తీసుకున్నారు. ఇదేనా మీ తాలూకు ఇదే ఆడపిల్లల పట్ల వ్యవహరించే తీరేదా? నిన్న బోనంకి వెళ్తే మేము మమ్మల్ని ఆపుకొని అడ్డేసి మొత్తం అంతా ఒక దుర్మార్గులు చూసినట్టు చూశారు మమ్మల్ని. అమ్మవారి దగ్గరికి వెళ్ళి మేము దైవాన్ని మేము కొలుచుకుందామని వెళ్తే మమ్మల్ని అందరూ ఇట్లా పట్టి కొట్టి ఎక్కడికక్కడ దెబ్బలు తగిలి ఒక రోజంతా సిక్ అయిపోయారు అందరూ, ప్రతి ఒక్కరును. ఎందుకంటే ఇంత దార్జన్యం చేస్తున్నారు? ఇంత దాష్టికం ఏంటండి? ఇదేం తెలంగాణ అండి? బంగారు తెలంగాణ బోనం ఎత్తుకొని అమ్మవారి కోసం వెళ్ళి ఆడితే ఇంత ఘోరమా? ఇంత ఘోరం చేస్తారా? కళ్యాణ్ గారు, చివరగా ప్రస్తుతం ఈ అమ్మవారి విషయంలో, పెద్దమ్మ తల్లి గుడి విషయంలో ఒకవేళ ప్రభుత్వం అంటే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు ప్రభుత్వం నిజంగా భూమి ఇవ్వడానికి ముందుకి వస్తుందన్నటువంటి వార్త నేపథ్యంలో ఏంటి, విజయంగా భావిస్తున్నారా, పాక్షిక విజయంగా భావిస్తున్నారా? నెక్స్ట్ స్టెప్ ఏ రకంగా ఉండబోతుంది మీ అందరికి? ఖచ్చితంగా మా విజయం కాదండి, హిందువులందరి విజయం, అమ్మవారి విజయం. ముఖ్యంగా అమ్మవారు డైరెక్ట్ గా రాదండి, అమ్మవారు ఒక్కళ్ళని ఎంచుకుంటుంది, మాలాంటి భక్తులను ఎంచుకుంటుంది. అమ్మవారు మా అందరిలో ప్రవహించి ఆమె తాలూకు శక్తి మాకు ఇస్తేనే మేము ఫైట్ చేయగలుగుతాం. కాబట్టి అమ్మవారే చల్లని చూపులు ప్రసరించి ఆమె చేసుకోవాలనుకున్న గుడి ఆమె చేసుకుంటుందండి. దానికి ఒక రూపం ఇది. కానీ ప్రభుత్వం దిగి వచ్చి గుడే లేదన్న వాళ్లే గుడికి ప్లేస్ ఇస్తున్నారు కాబట్టి పాక్షికంగా కాదండి, మంచి విజయమే ఇది. మేము ఖచ్చితంగా గుడికి సంబంధించిన ప్రతిదీ కూడా అయ్యే వరకు, వాళ్ళు కట్టించే వరకు అక్కడ పిచ్చి పిచ్చిగా 12 ఎకరాలు ఏమీ కట్టకుండా మేము మళ్ళీ రిప్రజెంటేషన్ ఇస్తాం, మళ్ళీ ఇస్తాం. అవసరమైతే మేము సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు వెళ్ళి కూర్చొని వెళ్ళి మాట్లాడతాం, ఆయనకు కూడా రిప్రజెంటేషన్ ఇస్తాం. కానీ వదలం. మాకు కావాల్సింది మా అమ్మవారి గుడి, అది కూడా ఎవరు తీశారో, ఏ అధికారులు తీశారో ఆ అధికారుల సమక్షంలోనే కట్టించి వాళ్ళకి శిక్ష వేసి తర్వాత మాకు మీరు మాట్లాడాల్సింది. మాకు కావాల్సిన మా గుడికి ఏమేమి ఇవ్వాలి బోనం కూడా అధికారి ఎవరైతే మినిస్టర్ ఉన్నో వాళ్ళు వచ్చి సమర్పించాలి ప్రతి సంవత్సరం కూడా. ఇదే మా డిమాండ్. అక్కడ పిచ్చి పిచ్చిగా ఏదేదో అమ్మేసాం ఎవరికో అంటే కూడా ఒప్పుకో. అది కూడా ఆ గుడి పక్కన మంచిగా ఉండాలి సంస్థలు ఏమన్నా. ఇది మాత్రం మా డిమాండ్. మా గుడి మాకు కట్టివ్వాలి, మా బోనం మాకు పెట్టివ్వాలి, మా అమ్మవారిని మేము రక్షించుకుంటాం, మేము కాపాడుకుంటాం, మేము అందరం వెళ్ళి దర్శించుకుంటాం. అమ్మవారి ఖచ్చితంగా దయ ఉంది, మీరు బాగుండాలంటే ఈ పని చేయండి. మేము అడిగే డిమాండ్లన్నీ మాకు చేసి పెట్టండి. మా కేసులు ఖచ్చితంగా ఎత్తేయాలి. ఈ కేసు అయిపోయిన ఈ గుడి ఎప్పుడైతే మొత్తం రెడీ అవుతుందో ప్రభుత్వం పోలీసు వారు పెట్టిన కేసులు మా మీద ఉన్నవి ఎత్తేయాలి ప్రతి ఒక్కరి మీద. ఎవరిని తిట్టారో తిట్టలేదో తిట్టుంటే కూడా వాళ్ళ క్షమాపణ చెప్పాలి. ఇది మాత్రం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ కరాటే కళ్యాణ్ గారు. అలాగే డిబేట్ లో పాల్గొన్నటువంటి ఇతర ప్యానలిస్ట్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే